స్వామి విఘ్నేశ్వర, ఈ రోజు మాకు బాగా కలిసి రావాలి. మా వ్యాపారం బ్రహ్మాండంగా సాగాలి. అందుకు మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. చేపలు వచ్చినాయి రండి. ఆదివారం వచ్చిందంటే చాలు రేట్లు పెంచేస్తున్నారు. కొనే మహానుభావులు కొనేస్తున్నారు. రండి 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 బాబు. 5 పక్కలు అట్ట గుడిసెలు కోళ్ళు చేపలు వచ్చినాయి బాబు. తాజా చేపలు కొడు బాబు. కావాలంటే ఏంటయ్యా అందరూ మన దినమావుల్లో ఉన్నారు, ఎవరు రేటు మాట్లాడటం లేదండి. ఏంది ఎప్పుడు జరిగేదే కదా ఇది. ఈ రోజు ఆదివారం మన రాజన్న కొడుకు విజయ్ సముద్రానికి వెళ్ళుంటాడు. ఆడొచ్చి అమ్మితేనే మార్కెట్ రేటు. అరే పోవయ్యా, విజయ్ వారానికి ఒకసారి బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్తాడు, నోటుకు వచ్చిన రేటుకి అమ్మేసి వెళ్ళిపోతాడు. అరే ఆపండయ్యా, సింహం పంజా ఎత్తిందంటే ఏటాడకుండా ఊరుకోదు. అదిగో వస్తున్నాడు విజయ సింహ. గిల్లికరా, ఎన్ని బుట్టలు వచ్చాయంటే? 5 మావా. ఈసారి కూడా మనకు మంచి కలెక్షన్స్. ఈ చేపలు అమ్మే డబ్బులైనా ఓ వారం రోజులుంటాయా? ఓకే. రే కృష్ణ, ఏంట్రా చేపల మీద క్యాష్ అంతా నువ్వే మెయింటైన్ చేస్తున్నావు. ఇంకో వారం రోజుల వరకు ఎవరిని బెగ్గింగ్ చేయకూడదు, అర్థమైందా? ఓకే. రే వాడికి వదిలితే ఇష్టానికి ఖర్చు పెడతాడు గానే బడ్జెట్ మ్యాటర్ గబ్బర్ కొదిలే. గబ్బర్ ఏంట్రా వీడిని పిలిచావు గబ్బర్ అని అన్నాడా? అలా అనాలంటే పవర్ స్టార్ ఒక్కరికే ఆ అర్హత ఉందిరా. క్యాచ్ మళ్ళీ క్యాచ్. రేట్ ఎంత చెప్దాం? ఏముందో ఒక 2000 5000 టెలింగ్. మరి బీర్ బ్రాండ్ అయితే నాకు తెలుసు, ఫిష్ రేట్ నీకే కదా తెలుసు, నువ్వే చెప్పు. ఒక బుట్ట 500 కాదు కాదు 600 అని చెప్పు. బుట్ట 600 600 600. 3000 తీసుకో విజయ్, మొత్తం బుట్టలని నానే తీసుకుంటాను. చూసావా, 700కి అమ్మాల్సిన సరుకు 600కి అమ్ముతున్నాడు. ఈ రోజు అటు ఇటు తేలిపోయి చిన్నోడా, తల వదిలేసి తోకను పట్టుకుంటున్నావు. ఆడికి బోట్ ఎత్తున్నాడు దుబాయ్, ఆని పట్టుకుందాం పదా. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధే. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు కస్తే నేనే అరే రే 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 రే, ప్రశాంతంగా శాండ్ బాత్ చేద్దామంటే వదిలిపెట్టరు కదరా. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినబట్టం లేదు. రిపీట్ అగైన్. ఏమయ్యా, ప్రతి ఆదివారం విజయ్కి ఎందుకు బోట్ ఇచ్చి పంపిస్తున్నావు? ఓహో, ఆ మ్యాటర్ గురించా? కొంచెం బ్రెయిన్ యూజ్ చేయండి రా. ఏటా చూడు, పని చేస్తామని చెప్పేసి ఊరికే సైడ్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ పైనుంచి తీసుకుంటున్నాడు, కేంద్రం నుంచి తీసుకుంటున్నాడు. అలాంటి గవర్నమెంట్ ఆఫీస్కి 2 రోజులు లీవ్ అయితే పేణాలు పణంగా పెట్టి కష్టపడి సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చేవాళ్ళం మనం. వారానికి 1 రోజు మనకు లీవ్ వద్దా? చెప్పండి రా. అదేరా సండే. ఆ రోజు నాకు లీవ్. ఆ 1 రోజు ఎందుకు వేస్ట్గా ఉండాలి? అందుకే విజయ్కి బాడుక్కిస్తున్నాను. ఇందులో ఏంట్రా తప్పు? ఇలా చూడు, నువ్వు దుబాయ్ నుంచి వచ్చి 10 నెలలే అవుతుంది. విజయ్ గురించి నీకు తెలీదు. ఆడికి బోట్ ఇచ్చి మా కడుపు కొడతావేంటయ్యా? రాయ్, నేను దుబాయ్ నుంచి వచ్చి 10 నెలలు అయి ఉండొచ్చు, కానీ మీ అందరికన్నా విజయ్ నాకే బాగా తెలుసు. నేను అతనికి బోటు ఇస్తాను. ఏం చేస్తారా? ఇక నీతో మాకు పని లేదు. మా సంఘం ప్రెసిడెంట్ కి చెప్తాం కదా. ఎవరితో? సంఘం ప్రెసిడెంట్. యూ మీన్ యూనియన్ లీడర్? సీ దేర్.
మీ సంఘం నాయకుడు వికెట్ డౌన్ రా. కాళ్ళు ఎక్కడ ఉన్నాయో చేతులు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా శాండ్ బాత్ చేస్తున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? సంఘం గంగం అని సముద్రాన్ని చెడిపోకండి రా. పోండ్రా పోండా. నాటకాలు ఆడుతున్నారు. నడి సముద్రంలో మీటింగ్ పెట్టేస్తారట యాదవ్. హాయ్. హలో బ్యాట్ బాయ్. హలో దుబాయ్. ఇలా చూడు విజయ్, నీ ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నందుకు తప్పుగా అనుకోవద్దు. ఈడికేమో ఈత రాదు, ఈయనేమో సముద్రంలోకి తీసుకెళ్తున్నావు. ఈడు సముద్రంలో పడ్డాడంటే సత్తాడు, తీసుకొచ్చిన తర్వాత గబ్బు కొట్టేస్తాడు. అవసరమా? ఏం మాట్లాడుతున్నావు దుబాయ్? నేను పుట్టిందే సీలో. నేను నీ స్టోరీ అడిగానా? డబ్బు ఎదురా? డబ్బు అడ్వాన్స్ 100 పోగా మిగిలింది బోట్ రెంట్. లెక్క సరిగ్గా ఉందా? అయ్యగారు భోంచేసి వారం రోజులైంది. ఆకలిగా ఉంది, ఏమైనా ఇయ్యండి. ఓ 300 ఇచ్చే. విజయ్ అచ్చి సరే ఓకే, ఇదిగో టేక్ ఇట్ గో. ఓ అబ్బా, అందరికీ ధన్యవాదాలు. ఓకే ఓకే. తప్పగా ఏమయ్యా? విజయ్ బిచ్చగాడు అడిగాడని 300 ఇచ్చేసావే. ఏటి ఈ రోజుమా ఎలక్షన్లో నిలబడతావా? అరే ఆ కోరిక ఎవడుకుంది? మరి పోయిన సంవత్సరం ఆడి దగ్గర తీసుకున్న అప్పు. పోయిన సంవత్సరం తీసుకున్న అప్ప? ఓరి దౌర్మార్గులారా, డబ్బులు తీసుకుని బిచ్చగాడి చేశారు కదరా. అవును, ఎంత సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బుతో ఏం చేస్తున్నారా? చెప్పేద్దామా? చెప్పేద్దామా? Enjoy! ఒంటి గంట అయినది, వచ్చి అన్నం తినండి. విజయ్కి ఇష్టమైన బొమ్మిడాల పులుసు చేసావు కదా అని రాని ఇద్దరం కలిసే తింటాం. తిన్నావా అయ్యా? నువ్వు ఆ, భోంచేసావా నాన్న? ఆ, తిన్నా. వాడు పొద్దున్నే వెళ్ళిపోయాడండి. ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియటం లేదే. ఆ? ఆ, ఆ? నువ్వెందుకు ఏడుతావో? గాలి వచ్చినప్పుడు తెరసాప అటు ఇటు ఆడతానే ఉంటది. గాలి ఆగిపోయింది అనుకో, దాని అంతటా అదే ఒడ్డుకు వచ్చి చేరుద్ది. ఎవరది ఊరు కొత్తగా ఉన్నాడు? చూస్తే తిక్కలలో ఉన్నాడే, ఓ చూపు చూద్దాం. హలో, ఊరి కొత్త? అది కాదు, బంధువులు ఎవరినైనా చూడడానికి వచ్చారా? రేయ్, నోట్లో ఉన్న తమలపాకు రూమ్ వేసి సమాధానం చెప్పలేవా? నోరు తెచ్చి మాట్లాడితే ఏం పీకుతావంట? ఏంటి ఆ దొంగ చూపులో? అసలు ఎవరవయ్యా నువ్వు? ఈ ఊరేనా? అవును. ఏం చేస్తున్నావు? బోట్లు అద్దెకిస్తుంటాను. అంటే నువ్వు సముద్రంలోకి వెళ్ళవా? అప్పుడప్పుడు వెళ్తుంటాను, మిగతా సమయంలో అద్దెకెత్తుంటాను. అప్పుడప్పుడు మిగతా సమయం పాపిస్తోడా? నీ బతుకే సగం అయిపోయింది. కష్టపడు, 24 గంటలు కష్టపడు. అది మానేసి ఊరి మీద పడి వేస్ట్ మాటలు మాట్లాడే నీలాంటి వాళ్ళందరినీ రిమూవ్ చేస్తే గానీ ఇండియా బాగుపడదు. లుక్, జీవితం అంటే బ్లేడ్ లాంటిది, సరిగ్గా యూజ్ చేయకపోతే తెగిపోద్ది. బాగుపడే దారి చూడు. అయ్యయ్యో,
ఈడు సుత్తి వీరభద్రం తమ్ముడే ఉంటాడు. అబ్బా, నేను వెళ్ళి వస్తాను. కూర్చోవయ్యా. ఏంటా గడ్డం? షేవ్ చేయమంటావా? నాకు టైం లేదు సార్. ఇప్పుడేం చేస్తున్నావు? ఖాళీగానే ఉన్నావు కదా, అవును. చేయించుకో. అయ్యో, ఉన్నట్టుండి గడ్డం లాగించుకుంటాం. రా దగ్గరికి రా, చేసేస్తాను. రాయ్, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చా? అనవసరంగా నన్నెందుకు రా టార్చర్ పెడుతున్నావు? నేను ఈ ఊరికి కొత్తగా సెలూన్ పెడదామని వచ్చాను. కస్టమర్లని కవర్ చేస్తున్నాను. అటు చూడు. అరే దుర్మార్గుడా, గుండె కొట్టేసావా? షేవింగ్ చేయించుకుంటే గుండు ఫ్రీ. రాయ్, ఎక్కువ మాట్లాడే ఉంటే గొంతు కోసేస్తా. అయ్యయ్యో, ఈడు బ్లేడు ట్రిమ్మింగ్ అన్నప్పుడే మనకు అర్థమై ఉండాల్సిందే. సన్నా సేదవా. హలో దుబాయ్. మార్నింగ్ నా. ఏంటి బ్యాడ్ బాయ్స్? దుబాయ్ అన్నా వీడికి సేవ్ చేయడమే తెలియడం లేదు. ఎంత మనీ ఇచ్చినా వేస్ట్గా స్పెండ్ మీ చేస్తున్నాడు. కాళ్ళు పెట్టుకుని బతిమలాడుతున్నా. కొన్ని రోజులు గుండు సేవింగ్ అనకండిరా, ఒకటే ఎలర్జీగా ఉంది. ఏమైంది? ఏం కాలేరా, నా అదృష్టం బాగుండి గడ్డం ఎస్కేప్ అయిపోయింది. అవును, ఏంట్రా విషయం? అదేం లేదు దుబాయ్, పోయిన వారం వరకు మీ బోటికి అద్దె 300 ఇచ్చాం కదా. అవును. ఇప్పుడు నెక్స్ట్ వారం నుంచి 600 ఇవ్వబోతున్నాం. ఎందుకని ఒకే వారంలో డబుల్ ఇంక్రిమెంట్? అంటే ఇప్పుడు మీ దగ్గర 300 అప్పు తీసుకోబోతున్నాగా. యా, 300 + 300 600. ఏంట్రా ఒక్కడు కూడా చిక్కట్లేదు. రండి తొందర రండి. మనం దెబ్బ తగిలింది. ఏమ్మా చూసి రావచ్చుగా. Bullshit. Whose mistake? He only crossed my way. ఏయ్, ఏంటి ఆటలుగా ఉందా? ఒక కూలోడు వాడిని గుద్దేసి నింద వాడి మీద వేస్తున్నావా? డబ్బుందన్న పొగరే నీకు. Hey, who are you? Mind your words. See, madam, first you have to mind your driving. Second, you have to mind the road rules. Thirdly, you have to mind your behavior. Fourthly, you have to mind your surrounding people. Fifthly, you have to mind who are us. You have to see the position of your bloody car and position of the bicycle. Who created the problem? It's you. And you're the only person responsible for this. We are not going to the police because we are the police and judges here. And look, we are the only persons to give judgments here. And now, it's you who have to compensate for this. What? Yes, you have to give him 1,000 rupees as compensation. ఏంటి 1000 రూపాయల? అలా రావే తెలుగుకి. నువ్వేదో కస్సు బుసుపరి బట్టర్ లాంగ్వేజ్ మాట్లాడితే మేము భయపడిపోతావా? మా విజయ్ ఎవర్రా తెలీదా నీకు? కాకినాడలోనే డిగ్రీ హోల్డర్. 1000 రూపాయలు ఇచ్చేదాకా దీని బండి వదలకూడదా? ఇది అన్యాయం. అంత చిన్న గాయానికి 1000 రూపాయల? దిస్ ఇస్ టూ మచ్. అది 2 మచ్చో 3 మచ్చో. వాడికి ఎక్స్రే తీయాలి, ఈసీజీ తీయాలి, ఆక్సిజన్ ఎక్కించాలి, వాడి బండి రిపేర్ చేయించాలి. ఈ స్పెండింగ్ కి 1000 సరిపోదు. ఎక్స్ట్రా ట్యాక్స్ అడుగు. నువ్వు ఉండు, టెన్షన్ అవ్వకు. ఇప్పుడు ఏంటి 1000 రూపాయలు ఇస్తావా ఇవ్వవా? అక్కడ Take it and get lost. మళ్ళీ కింద పడతావేమో. మన విజయ్ అదరగొట్టేశాడ్రా. ఇన్నాళ్ళకి ఒరిజినల్ సోషల్ సర్వీస్ చూస్తున్నాను. నీ వల్లే నాకు 1000 రూపాయలు వచ్చాయి విజయ్. ఆ 1000 రూపాయలది ఏ అచ్చి ఇవ్వ, తీసుకో. నా వల్ల కదా డబ్బు వచ్చింది. ఈ దెబ్బకు 1 రూపాయి ప్లాస్టర్ చాలు. దీనికి బిల్డప్ ఇచ్చింది నేను. బాబా ఏంట్రా చూపు. పోరా. సరే సరే సరే, ఎప్పటి నుంచో టౌన్ బార్ లో మందేయాలి అని అడుగుతున్నారుగా. విజయ్, ఇది చాలా బాగుంది కదా. ఏది? ఏసీ, బార్, గ్లాసు ఇవన్నీ. అవును, ఈ పొల్లకి నేమ్ ఏంటి విజయ్? ఇప్పుడు ఎందుకురా అదంతా, అక్కడ పెట్టరా. నీకు తెలియదని చెప్పు. ఓకే, సిగరెట్ వాడికి తెలియకుండా పొగదు. నువ్వు 2వ రౌండ్ లోనే వాగడం మొదలు పెట్టావు. ప్లీజ్ కంట్రోల్. ఎంత సర్ప్రైజ్. మన కృష్ణ ఎంత లౌడ్ గా మాట్లాడుతున్నాడు, కానీ ఈ లిప్స్ మాత్రం మూవ్ కావట్లేదు. నోరు కాదురా, చెవి. పైకి కనపట్టలేదా? గిలికర్రా, నీకు కొంచెం ఓవర్ అయితే కంట్రోల్ చేసుకో. విజయ్, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చా? విజయ్ ఇక్కడ రా. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ విజయ్. నిన్ను కలిసిన తర్వాతే నాకు పొంగల్, క్రిస్మస్, దీపావళి అన్నీ. నువ్వు చెప్పినట్టుగా ఈ 2వ రౌండ్ వాట మొదలు పెట్టాడు. 3వ రౌండ్ అయితే ఇక అయిపోయినట్టే, జాగ్రత్త. ఫినిష్ అయిందంటే అవుట్, ఇవ్వద్దు. ఏ బ్యాడ్ బాయ్, అది నువ్వురా. థ్యాంక్ యూ. ఏ బ్యాడ్ బాయ్, 30 రౌండ్స్ తాగితే 3 రౌండ్స్ తో సమానం పూర్తి చేస్తాను. చూడు, 2 రౌండ్స్ పెట్టాడు. రండి
మనోడు స్టడీగా ఉన్నాడ్రా. ఐ లైక్ యూ. అయ్యో ఎత్తండ్రా. ఏంట్రా ఇది? నా గురించి నీకు తెలుసు కదా. డీసెంట్ వేసుకొస్తే డీసెంట్ గా బిహేవ్ చేయ. హాయ్. ఆగు, ఇది నీకు బాగుందా? టైటానిక్ వాచ్ అదిరింది. అవును, మీరు ఒక లేడీస్ బార్కి వచ్చారా? తప్పు కదా. షూ, ఈ ఫిలోమినాని ఎవరు మోసం చేయలేరు. ఫిలోమినా, నైస్ నేమ్. అవును ఫిలో, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? గాయపడిన వాడికి ఎక్స్రే, ఈసీజీ, ఆక్సిజన్ అన్నీ ఇక్కడే కదా. బండోడు ఫిట్టింగ్ పెట్టాడు. తెలుసు రా, నువ్వు మూసి. లుక్, నేను 3 కౌంట్ చేస్తాను, అంతలోపు డబ్బు తిరిగివ్వాలి, లేదంటే పోలీసులను పిలుస్తాను. పోలీసులా? 1 ఇచ్చేద్దామా? 2 ఇచ్చేద్దామా? 3 You cheat! ఎక్స్క్యూస్ మీ, నన్ను ఎత్తుకుని బయట దింపవా? స్టాప్ కమింగ్. ఎక్కరా ఎక్కువ. బస్సులో ఇలా కూడా ఎక్కొచ్చా? సరే సరే, ఒక దమ్మివ్వు. ఎంటీ. రే ఇప్పుడే కదరా 2 ప్యాకెట్లు కొనిచ్చాను, అప్పుడే అయిపోయాయా? రే సిగరెట్లు కాల్చండిరా, తినకండి. ఐ లైక్ యూ. నెక్స్ట్ స్టాప్ లో కొనిస్తా. సీట్ చూసుకో, నేను సిగరెట్ తెస్తా. సీఎం సీట్ నుంచి బస్ సీట్ వరకు చాలా కాంపిటీషన్ ఉన్నట్టుంది. హలో, ఇక్కడ మనిషి ఉన్నాడు. అంటే మేమంతా ఎవరం జంతువులమా? చూస్తే అలాగే అనిపిస్తున్నావు. మనిషి ఉన్నాడు, పక్క చెప్తా ఉంటే నీ ఇష్టం వచ్చిన మాట్లాడు. లేవడం కుదరదు, ఏం చేస్తారా? ఫైట్ చేస్తాను రా. నేను రెడీరా. విజయ్, కిక్కా? కిక్కే. అయ్యయ్యయ్యయ్య, మళ్ళీ మొదలు పెట్టారా? ఇదిగో కమింగ్. విజయ్ అద్దరగొట్టు. స్టాప్. కమ్మో కమ్మో, హిట్. రే నన్ను వదిలిపోతున్నారా? రే ఏంట్రా ఇదంతా? ఎవరో అమాయకుడు హౌస్ షిఫ్టింగ్ చేస్తున్నాడు, మనం కూడా షిఫ్ట్ అయిపోదాం, పదండి. హలో, ఏంటి ఇల్లు ఖాళీ అయిందా? ఏయ్, ఖాళీ అవుతుందయ్యా. విజయ్, ఏంట్రా? కొంచెం గ్యాప్, ఆ సైడ్ జంప్ అవుతా. కృష్ణ, వారంగా పడుతుంటే జంప్ అయిపోతారా? టీవీ చూస్తూ డెత్ అయిపోయావని బ్యాడ్ టైం వస్తుంది. మీకోసం ఎక్కడ వెతకాలయ్యా? చంపుకు తింటున్నారు. వాట్ పోస్ట్ మ్యాన్? ఇదిగో లెటర్. లెటరా? మూవింగ్ లోనే చేస్తున్నాడు, మొబైల్ పోస్టా? ప్రియమైన హస్బెండ్ గారికి, మన ఫ్యామిలీలో ఎప్పుడూ ఫైటింగ్ జరుగుతుంటాయి కదా, ఫ్యామిలీతో టైపేమో ఇప్పుడు కూడా జరుగుతుందా? అవును, జరుగుతుంది.
పోలీస్ పోలీస్ జంపు చలాని మన గుడ్ టైము ఇన్స్పెక్టర్ ఉన్నారు. యారా ఎందుకురా ఇట్ట చేస్తున్నావు? నిన్ను ఎంత గొప్పోడుగా చూడాలనుకున్నాను, చివరికి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి నిలబెట్టావు కదరా. ఈ అబ్బాయి తండ్రి మీరేనా? అవునయ్యా. మేము 3 మెంబర్స్ వీడి ఫ్రెండ్స్ సార్. అది నాకు అనవసరం. ఓకే. కూర్చోండి. అయ్యా ఏదో చిన్నపిల్లాడు తెలియక చేశాడు, మన్నించి వదిలిపెట్టేయండి అయ్యా. ఎట్ట మీద ఎట్ట చేయకుండా నేను చూసుకుంటానయ్యా. కొద్దిగా పెద్ద మనసు చేసుకొని వదిలిపెట్టండి. ఏదో పెద్ద మనిషిలాగున్నారు. ఇక మీదట ఇలా జరగదని రాసిచ్చేసి తీసుకెళ్ళండి. విజయ్, నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్తే వెళ్ళావు కానీ ఊళ్ళో మా ప్రెస్టేజ్ ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఈ అడ్రస్ ఎక్కడుంది? నీ హ్యాండ్ లోనే ఉంది. అతను ఇంటి అడ్రస్ అడుగుతున్నాడు. ఓహా తెలుగులో ఉంది, నువ్వే చదువు చెప్పు. అంతేనా? యాక్షన్. ఇంతేనా? అబస్సు. ఈ అడ్రస్ అవునండి. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగితే 3వ ఇల్లు. అలాగేండి. ఇదిగో చాలా థ్యాంక్స్ అండి. ఆ? 10 రూపాయలు ఇచ్చేళ్ళు. దేనికి? అడ్రస్ చెప్పినందుకు. అడ్రస్ చెప్పినందుకు 10 రూపాయల? మేం పని పాట లేకుండా టీ తాగుతూ కూర్చున్నాం అనుకున్నావా? మేము ఫారెన్ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నువ్వు మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసావు. మమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నీకు ఫైన్ వేస్తున్నావు. మర్యాదగా 10 రూపీస్ ఇచ్చేయి. ఇది నిజంగా చాలా అన్యాయం అండి. ఏది అన్యాయం? కృష్ణ సైకిల్ నుంచి తాళం తీసే. అది అప్పుడే వెరీ తీసుకున్నాను. గుడ్. మీరు చేసేదేం బాగాలేదండి. ఈ సైకిల్ కంటే చాలా బాగుంటది. వెళ్ళు 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 వెళ్ళు. పాకెట్లోకి దోసేకు. విజయ్ వెళ్ళి టీకి డబ్బులు ఇచ్చి సిగరెట్ కొనుక్కొని రాపో. ఓకే. హలో బ్రదర్, నాకు విల్స్, మీ అందరికి బీడి. ఐ లవ్ యూ రాజా. అందరికీ పిలిచే, ఏ ఇంకో పార్టీ వస్తుంది. విజయ్ నిన్ను ఫాదర్ పిలుస్తున్నాడు. ఫాదరా? మీ ఫాదర్ పిలిస్తే మేమెందుకు రావాలరా? చర్చి ఫాదరు. చర్చి ఫాదరా? ఆయన ఎందుకురా మనల్ని పిలుస్తున్నాడు? నమస్తే నమస్తే ఫాదర్. నమస్తే. ఏదో రమ్మన్నారు. వేరే ఊరు నుంచి వచ్చిన అమ్మాయితో ఇలాగైనా నడుచుకునేది? అమ్మాయా? ఎవరు ఫాదర్? అయ్యో, తను ఫాదర్ కి కంప్లైంట్ చేసినట్టుంది. ఆ అమ్మాయిని మోసం చేసి 1000 రూపాయలు తీసుకున్నారా? అబద్ధం చెప్పకండి. నా దగ్గర 1000 రూపాయలు తీసుకుని ఆ బండోడికి 100 రూపాయలు ఇచ్చి మిగతా మీరు తీసుకున్నారు కదా. ఓ అదే అదేంట్రా? అవును ఫాదర్. మరి దానికి పేరేంటి? చీటింగే కదా. దాన్ని ఎలా ఫాదర్ చీటింగ్ అనగలం? ఫాదర్ ఒక 500 ఇవ్వండి. ఫాదర్ ఏంటో ప్లే చేస్తున్నారు, మీరు మోసపోకండి. ఫాదర్ మిమ్మల్ని మోసం చేస్తానా? ఇవ్వండి. నా దగ్గర 300 ఉన్నాయి. పర్వాలేదు ఫాదర్, ఇవ్వండి. దీనికి పేరేంటి ఫాదర్? అప్పు. మీ దగ్గర నేను తీసుకున్న అప్పు. ఇదిగోండి. ఇప్పుడు నేను దీన్ని మీకు తిరిగి ఇచ్చేశాను. అదే విధంగా మేడం ఒక సైకిలోడ్ని గుద్దేసినందుకు వాడికి 1000 రూపాయలు ఇప్పించి అందులో కొంచెం అప్పు తీసుకొని వెళ్ళాను. ఇది చీటింగా? అయ్యో ఫాదర్ చూసారా ఎలా మేనేజ్ చేస్తున్నాడు? మేనేజ్ చేయడానికి ఇది ఏమన్నా అసెంబ్లీయా? మీరు అధికార పార్టీయా? మేము ఏమన్నా ప్రతిపక్షమా? ఫాదర్ ఏమన్నా స్పీకరా? ఏమంటారు ఫాదర్? ఆ బండి అతను అన్నీ చెప్పేశాడయ్యా. చెప్పేశాడా? ఆ అమ్మాయి డబ్బు తిరిగి ఇచ్చేయండి. అలాగే ఫాదర్. నడిపించునా. కానీ ఫాదర్ ఒంటరిగా పిలిచి అడుగుండొచ్చు. ఈ అమ్మాయి ముందు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్తోత్రం ఫాదర్. ఐ లవ్ యూ ఫాదర్. ఈ రోజు మేమందరం పరివర్తన చెందాం. అందుకోసం ఈ చాక్లెట్స్ తీసుకెళ్లి పేదవాళ్ళకు పంచి పెడతాం. నువ్వు బయటికి రా, అడ్డంగా నరుకుతా. అకౌంట్ సెటిల్డ్. ధనలక్ష్మి బ్యాంక్ చెక్ మార్చుకో. మా విజయ్ గురించి నీకు తెలీదు. వాడు రేంజ్కి వాడు ఎక్కడో ఉండాలి. ఏదో మా వెంటబడి తిరుగుతున్నాడు. వాడి గురించి ఫాదర్తో కంప్లైంట్ చేసావే. అదిగో కనిపిస్తుందా పెద్ద హౌస్? అదే మా విజయ్ది. వాళ్ళ నాన్నగారు ఈ జిల్లాలోనే చాలా ధనవంతులు. అలాంటిది నువ్వు. చూడు, విజయ్ గురించి నీకు అసలు ఏమీ తెలియదు.
వాడు చాలా మంచివాడు. సముద్రంలాగా అన్ని బాధలు వాళ్ళలోనే దాచుకుంటాడు. వాణ్ణి పోయి ఆగరా, నువ్వు ఊరికి కొత్తగా వచ్చావు. ప్రేమించడం నేర్చుకో, పగ పెంచుకోకు. ఐఎమ్ సారీ. ఫాదర్ దగ్గర కంప్లైంట్ చేయడం నా తప్పే. ఇంత ఆస్తిని మీరు ఎందుకు ఇలా నడుచుకున్నారు? అలాని నేను అడగను, ఎందుకంటే నాకు అది అవసరం లేదు. చాలా పైకి లేవండి. బాగుంది, బాగుంది. చేతిలో తీర్థం, మొహం మీద అభిషేకం. ఎవరది? ఇలా చూడు రాజా, ఐ లైక్ యూ. ఇదిగోండి మీ చెక్ బుక్. చాలా హెల్ప్ చేసింది. ఒక లీఫే చింపాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ సరే గానీ ఒక లీఫే సింపేవా? అవును. 200 ఇయ్యే. ఏంటి ఒక్క లీఫ్కి 200? చాలా అన్యాయంగా ఉందయ్యా. ఏదిరా అన్యాయం? ఏది అన్యాయం? అడ్రస్ అడిగినోడి దగ్గర 50 రూపాయలు తీసుకున్నావు, దానికన్నా అన్యాయమా? అడ్రస్ 50 రూపాయలు? అది మీకెలా తెలుసు? అడ్రస్ అడిగిన వాడే నా బామ్మర్ది. సారీ. సారీ ఎందుకు? ఎందుకయ్యా సారీ? నీ ఖర్చులు కావాలి కదా, తీసుకో. కానీ తీసుకునే ముందు ఎవరి దగ్గర తీసుకుంటున్నావో, ఎందుకు తీసుకుంటున్నావో తెలుసుకొని తీసుకోవాలి. అదే. హాయ్, వాటర్లో బోటుని చూసాను. బోట్లోని క్వార్టరా? రాయ్ సుత్తు కొట్టకరా, ఆపే, తట్టుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ. ఐ డోంట్ లైక్ యూ. పోరా. థ్యాంక్ యూ. విజయ్, ఫిలోమినా నిన్ను చూసిన చూపు, తను నీతో మాట్లాడిన మాట తీరు, ఆ చెక్కుని చింపుతున్నప్పుడు తనలో కలిగిన ఫీలింగ్స్ని చూస్తుంటే నాకెందుకో సబ్జెక్ట్ కలరే మారిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంట్రా వాగుతున్నావు? నా ఐడియా ప్రకారం ఫిలోమినా ఈ నైట్ అంతా నో స్లీపింగ్ అనుకుంటా. ఎక్కువ రబ్ చేయకరా, బాల్ డ్యామేజ్ అయిపోతుంది. గబ్బర్ ఏంటి? రేయ్, ఏం చేసావు? బాల్ షైనింగ్. ఎవడ్రా వీడా? నీలా సగం ఆటగాన్ని తీసుకొచ్చాను చూడు, అంతా నా తప్పురా. సగం ఆటకడా? రే, నేను క్రికెట్ లో పుల్లాంటోని చూడు. రేయ్, అంపైర్ ఇలా అంటే ఏంట్రా అర్థం? అవుట్. ఇలా అంటే ఇద్దరు అవుట్. రే బాలీరా. వేస్తున్నా, కాసుకో. క్లీన్ బోర్డ్. సిక్సర్. సిక్సర్. సిస్టర్, యూ 420. ఈ రోజు మిమ్మల్ని ఎస్కేప్. పోలీస్ వైఫ్, బీ కేర్ఫుల్. మనం ఇలాగే రన్నింగ్ చేస్తే ఇండియా బార్డర్ దాటేసాం. జాగింగ్ జాగింగ్ జాగింగ్. మీరు వస్తారా? జాగింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది. ఇప్పుడు టైం 10 గంటలు. 10 అయిందా? మేము కొంచెం అడ్వాన్స్ వచ్చేసాం. నువ్వెందుకు కూర్చున్నావు? కూర్చోమన్నారుగా. స్టాప్ ఇట్ అంటే నిలబడమని. మీ అల్లరికి హద్దనేదే లేదా? ఆ రోజు 1000 రూపాయలు దొబ్బేశారు. ఈ రోజు నా కార్ అద్దం పగలగొట్టారు. దానికి 5000 తెలుసా? చెక్ తీసుకో. చెక్ తీసుకుంటే చింపి పారేస్తుంది. నేను అడిగినా సరే మీరు ఇవ్వలేరు. ఏ? ఎందుకంటే దుబాయ్ ఊర్లో లేరు. మొత్తంగా నాకు ఇప్పుడు ఇక్కడే నష్టపరిహారం ఇవ్వాలి. అంతే కదా? ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా? ఏంటిది? ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నది ఈ డ్రెస్ ఒక్కటే. నేను అడిగింది ఇది కాదు. సరిపోకపోతే బయలు కూడా ఇస్తాం. మరి ఇంకేం కావాలి? నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి. అదిరా సంగతి. ముందు ఫ్రెండ్షిప్ అంటారు, ఆ తర్వాత అక్కడ ఇక్కడ కలిసి తిరుగుతారు, ఆ తర్వాత సడన్ గా మా విజయ్తో టచింగ్ ఏర్పడుతుంది. తర్వాత ఐ లవ్ యూ రాజా అని అంటావు.
మా విజయ్ కూడా అదే ఫీలింగ్ లో ఉన్నప్పుడు నేను సిస్టర్ గానే బిహేవ్ చేశాను, నన్ను మర్చిపో అని బై బై చెప్పి వెళ్ళిపోతావు. ఇదంతా మాకు అవసరమా? హలో, ఫ్రెండ్షిప్ కి అర్థం తెలియకుండా మాట్లాడకండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగితే దాని పేరు లవ్వా? ఒకవేళ లవ్ వచ్చినా అది విజయ్ మీదే రావాలా? ఏ మీ ముగ్గురులో ఒకరి మీద రాకూడదా? మా పర్సనాలిటీ గురించి మాకు తెలీదా? మా ముగ్గురి కన్నా ఒక రకంగా బాగుండేది మా విజయ్ గారే. ఏమంటారా? ఇంకే నష్టపరిహారం కావాలని అడిగినా నేను మోసం చేసేవాడిని. తను అడిగింది ఫ్రెండ్షిప్. యా, ఓకే, టేక్ ఇట్. హాయ్. హలో. హలో. ఈయనే మా అంకుల్ ఆస్టిన్. ఓ తెలుసు, చేపలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా సార్. హలో అంకుల్ సార్, ఇప్పుడు బొమ్మిడేలు బాస్కెట్ ఎంత పోతుంది? నీ కోసం మీ ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు. రామా వెళ్దాం. హే జస్ట్ మినిట్. అంకుల్ కేక్ ఇస్తారనుకున్నాను, లాస్ట్ మినిట్ వరకు ఇవ్వనే లేదు. ఏమిటారా ఫీలింగ్స్ మారిపోతున్నాయి? అటు చూడరా, అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు, మనం ఉట్టి చేతులతో వచ్చాం. ఒట్టి చేతులా? రేయ్, కొన్నావా? లోపలే ఉంది. ఎవరికి తెలుసు? గోల్డో సిల్వరో డూప్లికేటో కొన్న వారికే తెలుస్తుంది. గిఫ్ట్ ఇచ్చేవాడి దగ్గర నుంచి షిఫ్ట్ చేసుకుని వచ్చేసాను. ఏం పర్వాలేదు. హలో, ఒక చిన్న గిఫ్ట్ కనిపించిందా? దీనికోసం వెతుకుతున్నట్టున్నాడు. పోగొట్టుకున్నాడు, వెతకుండా ఉంటాడు మరి. సార్, రే నువ్వు ఇరికించేసేలా ఉన్నావు. నోరు మీద. సార్, టైం ఎంత అయింది సార్? అయ్యో, వాచ్ కూడా లేదు. ప్రామిస్ గా వాచ్ నేను కొట్టలేదురా, నువ్వు కొట్టేసావా? చచ్చా ఆడి బుద్ధి నీకే ఉంటదరా. రే, మాట్లాడింది చాలా ఆపటి, ముందు వెళ్ళి గిఫ్ట్ ఇచ్చొద్దాం పదండి. చూసావా, ఓన్ మనీతో గిఫ్ట్ కొన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. కష్టపడి కొట్టేసింది నేను. ఫీలోకి నేను ఇస్తాను. మీరందరూ నా వెనకాల రండి, నేనే ఇస్తాను. సైజు కాస్త చిన్నదిగా ఉంటుంది కానీ ఏమైంది? ఏం లేదు. హలో డాక్టర్. హలో. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్ దేవ్. హలో డాక్టర్, హౌ ఆర్ యు? 1 minute. ఒక నిమిషం అండి. ఇందులో హాఫ్ సైజు ఏంటి డాక్టర్ వెతుకుతున్నారు? గిఫ్ట్ కనిపించట్లేదు. విజయ్ వస్తున్నా. ఇది నీకోసం కొన్న గిఫ్ట్, కానీ దీన్ని ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఓపెన్ చేసి చూడాలి. ఫిలో, నీకోసం మేము చాలా కష్టపడి పోగొట్టుకుని అదే పార్సిల్ చేసి గిఫ్ట్ తీసుకొచ్చాం. మా కోసం ఏర్పాట్లు ఏమైనా? మేడ మీద. ఇదిగో ఫిలో. ఒరే విజయ్, విజయ్ ఏంట్రా? నాకెందుకో ఫిలో రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టుగా అనిపిస్తోందిరా. ఎందుకలా? ఏం లేదు, నువ్విచ్చిన గిఫ్ట్ తను మైమరిచిపోయి చూస్తుంటే నీ మీద తనకి ఏదో సంథింగ్ అనిపిస్తుంది. 2 రౌండ్లు వేస్తే గానీ నీకు మాటలు రావు. ఇప్పుడేమో వేయకుండానే మొదలు పెట్టేశావు. నోరు మూసి కూర్చోరా. నేనేమన్నా అబద్ధం చెబుతున్నానా? తన ఫీలింగ్స్ చూసి చెబుతున్నాను రా. సార్, హాట్ కోల్డ్. సారీ. ఆఫ్టర్ 5 minutes మళ్ళీ ఇలాగే తీసుకురండి. ఏమండి, పికిల్ పెట్టలేదా? రే, పరువు తీయకరా. పికిల్ నాకితే పరువు ఎందుకు పోతుందిరా? హాయ్. హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యూ? ఎవరు ఆయన? ఎవరికి తెలుసు? ఇటువంటి పార్టీలకు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఊపుతూ హాయ్ హాయ్ అంటేనే మర్యాదరా. ఐ లవ్ యూ. హలో పెద్దిరెడ్డి గారు. నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఫిలోమినా నా శుభాకాంక్షలు. Thank you. ఏది ఫిలోమినా కనిపించడం లేదు? కింద ఉంది. అలాగా, నేను చూసిస్తాను. తర్వాత వెళ్దురు గాని రండి. వెళ్దాం విజయ్, వెళ్దాం.
మన ఊర్లో ఇటువంటి పార్టీ చూసిందే మొదటిసారి. ఎంత పెద్ద పార్టీ, ఒక సిప్పు కూడా తాగని కూడా చేసావు కదరా. జీవితంలో మొదటిసారిగా ఫారెన్ సార్ కొడుతున్నామన్న సంతోషాన్ని ఒక్క క్షణంలో పాడు చేసావు కదరా విజయ్. హా, ఏదైనా రాసి పెట్టుండాలరా. నో, తీసి పెట్టి ఉండాలి. అర్థం కాలే? లుక్ బార్. ఏంట్రా ఇది మినీ బార్ లా ఉంది? ఒరే, వీడు ఎప్పుడైతే ఆయన్ని చూసి మూడౌట్ అయ్యాడో అప్పుడే ఇటువంటిది ఏదో జరుగుతుందని ఇవన్నీ దాచిపెట్టేశాను. వీడి గురించి నాకు తెలియదట్రా. ఏంటా లుక్? ఏంటి నువ్వు పార్టీ సగం నుంచి ఇదిగో తీసుకోరా. నువ్వు పార్టీ సగం నుంచి వచ్చేయడం మాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ పెద్దరెడ్డి వస్తే నీకేంట్రా? నువ్వు అన్నీ మర్చిపోయాను అంటావు, కానీ అన్నీ మనసులోనే దాచుకున్నావు. అదే ప్రాబ్లం. రే అసలే అప్సెట్ లో ఉన్నాను, అనవసరంగా టెన్షన్ పెట్టుకో. నేనేం టెన్షన్ పెట్టాను? చేదుగా ఉంది. విస్కీ కాదు, వీడి ఫ్లాష్ బ్యాక్. నీకు తెలుసట్రా, మనం ఏదైతే మర్చిపోవాలనుకుంటామో అదే మనకి పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నీ విషయంలో చాలా కరెక్ట్ రా. రే విజయ్, ఆకాశంలో చంద్రుడు, వెన్నెల రాత్రి, బాధలో నువ్వు, నీ మనసులో వేదన. ఇంతేరా జీవితం. నీ బాధనంతా బయటికి చెప్పేరా. ఆకాశంలో చంద్రుడు, శోకంలో వీడు, రాత్రి సమయం అయితే పాడేయడమేనా? ఇది తప్ప మీకు ఇంకేమీ తెలీదా? ఈ ఎఫెక్ట్ లో ఎవరైనా పాట పాడాడంటే వాడిని నరికి పారేస్తాను. రే విజయ్, నువ్వెందుకురా తాకుండా ఉన్నావు? ఇదిగో మిమ్మల్ని నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పార్టీల మధ్యలో వచ్చేసారు. ఒక్క మాటైనా చెప్పిండొచ్చు కదా. మాట్లాడండి రా. సోదరీమణులారా, చిన్నలారా, పెద్దలారా, ఆపరా. ఇదిగో మేము చేసిన తప్పే, కానీ నువ్వు అందరిని రా అంటాం మాకేమి ఇదేం బాలేదు ఫిలోమినా. సరే సార్, చెప్పండి సార్, ఎందుకు పార్టీల మధ్యలో వచ్చేసారు సార్? అదేంటంటే ఫిలో, పార్టీకి వచ్చిన మీ మామి ఫ్రెండ్స్ అందరూ డీసెంట్ గా కోటు సూట్ అంతా వేసుకొని ఉన్నారు. మాలాంటి పేదోళ్ళు డబ్బున్నోళ్ళ ఇంటి పార్టీకి వెళ్తే కంగారుగా ఉంటుంది. అందుకే డెలికేట్ గా అనిపించింది, వచ్చేసాం. ఇందులో డెలికేట్ ఏముంది? మీకు కూడా కోట్ సూట్ వేసి ఫేస్ వాష్ చేసి తల దువ్వితే డీసెంట్ గానే ఉంటారు. ఫేస్ వాషా అంటే మేము ఫేస్ వాష్ చేసుకోకుండా మీ ఇంటికి వచ్చామంటావా? ఆ లిస్ట్ లో పడుకున్నాడే ఈ బక్క విధవ, వాడిని చేర్చుకో. వాడు పుట్టినప్పుడు నడుస్తున్నాం చేయించింది, అంతే, తర్వాత చేయలేదు. ఏది ఏమైనా మమ్మల్ని నువ్వు చాలా ఓవర్గా ఇన్సల్ట్ చేస్తున్నావు. మీరు నన్ను అవమానించిన దానికన్నా నేనేం పెద్దగా అవమానించలేదు. నిన్న పార్టీలో మధ్యలో వెళ్ళిపోయినందుకు మీకు పనిష్మెంట్ ఉంది. పనిష్మెంటా? ఏంటది ఫీల్? అమ్మా, రేపు మీరంతా నాతో పాటు సినిమాకి రావాలి. సినిమాకా? నువ్వు మేమా? నెవర్. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి. దేవుడా, గొడవ చేయగలరా? కూర్చోరా. పెద్ద నెవరన్నావు, ఇప్పుడేమో డాన్స్ చేస్తున్నావు. అన్నాను, కానీ విజయ్ బలవంత పెట్టాడు, అందుకే వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటావు? కావాలంటే టికెట్ డబ్బులు తీసేసుకో. డబ్బులు వద్దు, షర్ట్ కావాలంటావా? సీటు దగ్గర కూర్చున్నాను. సీటు మారాలి. ఓకే. వా ఏంటి రే గిలికరా, అందరినీ తప్పించి విజయ్ పక్కన తను కూర్చుందేంటి? నేను చెప్పాను కదరా, వర్కౌట్ అయితే అది మన విజయ్కి అవుతుందని. మన ఫేసులు వేస్ట్ రా. రే, నా మొహం మరే అంత చండాలంగా ఉందా? పరమ అసహ్యంగా ఉంది. ఇంటికి రాక భయం వేస్తుంది. విజయ్, ఫిలోమినా, మనం ఫ్రెండ్స్ గానే ఉంటున్నాం. వాళ్ళు ముగ్గురు నాకు ఎలాగో, అలాగే నువ్వు నాకు 4వ ఫ్రెండ్.
దాన్ని మించి లవ్ గివ్ అనే ఫీలింగ్ నీకుంటే ఈ థియేటరే మనం చివరిగా కలిసే చోటు అవుతుంది. లేదు ఫ్రెండ్షిప్పే అంటే మనం రేపు మీట్ అవ్వచ్చు. ఇది చెప్పడానికే నేను ఇవాళ నీతో థియేటర్కి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది మన వాళ్ళు ఎవరికి తెలియనివ్వద్దు. విజయ్, ఇది నువ్వు అక్కడే చెప్పచ్చుగా. ఏ విన్నావా? స్నేక్ చెవులయ్యా, స్నేక్ చెవులు. హమ్ కిసి సే కమ్ నహీ, యాదోం కి బారాత్ ఆగలే లగ్ జాయే, హమ్ ఆప్కే కౌన్ హై. ఏంటలా చూస్తున్నావు? పక్క థియేటర్లో ఆడుతున్న హిందీ సినిమాయే వినపడుతోంది. అక్కడ కూర్చుని మాట్లాడుతున్న నీ మాటలు వినపడవా? రే లుక్ స్క్రీన్. మనం అందరం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం కోసమే ఇక్కడ సమావేశం అయ్యాం. రేపు 18వ తారీఖు మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. రసీదు పుస్తకం అంతా ఏర్పాటు చేశారయ్యా. రేపటి నుంచే మనం సందాలు వసూలు చేయడం మొదలెడదాం. నేను ఇప్పుడే మొదలెట్టాను. ఎవరైతే ఏం లేదు, తిరునాళ్ళకి ఎరగుండోడు 5,000 ఇస్తానన్నాడు. సరే, సంతోషం. ఇంకెవరు ఇవ్వాలనుకుంటే చెప్పండి అయ్యా. ఎరగుండోడా, ఎంతమంది పెద్దోళ్ళు ఉండగా నువ్వేం చేస్తారా? పోయిన సంవత్సరం తినాళ్ళకి వసూలు చేసిన డబ్బులో విజయ్ వాళ్ళు దోచేసుకున్నారు కదా, అది ఊరి పెద్దలతో చెప్పండి. ఏంటనే ఇందులో నేను విషం ఎక్కించి ఉంచాను. అనవసరంగా ఇక్కడ ఏదైనా వాగేవనుకో, ఆ తర్వాత అంతే నువ్వు. నమస్కారం అన్నగారు. అరే ప్రెసిడెంట్ గారు, మేమే మీ ఇంటికి వద్దాం అనుకుంటామన్నా. ఎవరొస్తే ఏమిటి, మన ఊరు ఉత్సవాలు మనమే కదయ్యా జరుపుకోవాలి. అబ్బా నికోలసు, వారు 20 పుస్తకాలు అయ్యా. ఆ రసీదు పుస్తకాలు మాత్రమే చాలవయ్యా. ఈ పందెళ్లు వేయడం, ఈ లైట్లు అమర్చడం, ఇవన్నీ మా వాళ్లే దగ్గరుండి చేస్తారయ్యా. చాలా సంతోషం పెద్దిరెడ్డి గారు. ఈయనేంటి మన మేరీ మాత్రం గుడికి 10 లైట్లు వేస్తానంటున్నాడు. నేను ఇళ్ళకి వస్తాను. ఆగరా, చెప్తే ఇంజక్షన్ చేసా. అయ్యా, పొడవకుండానే స్పృహ తప్పి పడిపోయాడే, పోయాడా? మేరీ మాత తిరునాళ్ళు మీరు ఇవ్వగలిగింది ఇవ్వండి. తిరునాళ్ళు గొప్పగా జరగాలి. ఇదిగో 2 రూపాయలు. థ్యాంక్ యూ. రే విజయ్, ఏంట్రా మరి 2 రూపాయలు వేస్తున్నారు? పోయినసారి తీసుకున్న వాటిలో మనం చేయబెట్టామనా? చచ్చా, తెలుసుంటే అసలు వేసేవాడే కాదు. నాకు తెలుసుగా. తిరునాళ్ళకి మీ వల్ల అయింది ఇవ్వండి. ఇవ్వండి. విజయ్, విజయ్, మార్కెట్లో జరిగే ఘోరాన్ని చూడు. రేయ్, ఏంట్రా ఇదంతా? ఏం లేదు విజయ్, ఎలాగూ ఉత్సవానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం. సినిమాల్లో రౌడీలు స్టైల్గా డబ్బులు వసూలు చేస్తుంటారే, ఆ టైప్లో వసూలు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. పబ్లిక్ కూడా ఏ రియాక్షన్ లేకుండా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఏదో టైట్గా ఉందని చేతులు విదిలించానంతే. 5-10లతో చేతులు వెయిట్ అయిపోయాయి. ఇది మన దుబాయ్ ఇచ్చిన ఐడియానే. ఏమంటావు దుబాయ్? అది కాదబ్బాయి, నీకన్నా నాకే వసూళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడన్నా మనం జనం దగ్గర చెయ్యి చాచకుండా ఎత్తామనుకో, డబ్బులు దబడబా వచ్చేస్తాయి. నేను ఇంటర్వ్యూ చేస్తాను. యాక్షన్. ఇదంతా మీ ఐడియానా? కట్ కథ డైలాగులు ఈడివి. ఐఎమ్ ఓన్లీ కెమెరా డైరెక్షన్, జస్ట్ లైక్ బాలు మహేంద్ర. డబ్బా కెమెరా పెట్టుకొని బాలు మహేంద్రనా? అది కాదు బాబు, దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. అది మాత్రమే కాదు, ఈ సన్నాసి వసూలు చేసిన డబ్బులు సగం నొక్కేస్తాడు. ఇందులో విట్నెస్ గా ఉంటుంది కదా. రసీదు కన్నా బెటరే కదా అబ్బాయి. దుబాయ్ అంటే నా ఫేస్ కోసం తీయలేదన్నమాట, ఈ విట్నెస్ కోసం తీసామన్నమాట. మన ఇద్దరు మొహాలు కెమెరా సరిపోతా. ఎక్కడికి వెళ్తున్నావురా? వసూలు చేసిన డబ్బులు ఇందులో వేయరా? వేస్తే పోయే. విజయ్, నువ్వు ఒకటి గమనించావా? ఏంటి? మన ఏరియా పక్కకి ఫిలోమినా వచ్చి చాలా రోజులైపోయింది. రేయ్, ఇలా మౌనంగా కూర్చుంటే ఏంటి అర్థం? ఫిలోమినా ఫీలింగ్స్ చాలా కరెక్ట్ రా. నువ్వు మాట్లాడిందే తప్పు. తను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి లవ్ చేశానని చెప్పిందా? మరి నువ్వెందుకు అలా మాట్లాడావు? అందుకనే ఆ బాధతో ఫిలోమినా 2 రోజుల నుంచి మనం చూడడానికి రాలేదు. వెళ్ళి సారీ చెప్పు. వెళ్ళు.
ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి సారీ అడుగు. ఫిలోమినా, ఫిలోమి, ఫిలో ఇంకా కట్ చేసి పిలిస్తే అసహ్యంగా ఉంటుంది. అబ్బా, నవ్వేసింది. ఇక మళ్ళీ మనం జాలీగా ఉండొచ్చు. కుదరదు. ఏ ఏంటి అలా చూస్తున్నారు? రేపు తిరునాళ్ళకి ఊరు నుంచి నా ఫ్రెండ్ వస్తోంది. ఇకపై తనతోనే నా ప్రోగ్రామ్. మాకంటే ముఖ్యమైన ఫ్రెండా? ఎవరది? ఈ ఊరమ్మాయే. ఈ ఊరమ్మాయ పేరేంటి? మరెవరో కాదు, మన పెద్దిరెడ్డి అంకుల్ డాటర్ సంగీత. అంతలో షాక్ అవ్వకండి. ఇకపై నేను తనతో పాటే ఉంటాను. అయినా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. సీ యూ. విజయ్, సంగీత అమ్మా, సంగీతాక వచ్చింది. సంగీత, ఏమిటమ్మా ఇది? తిరునాళ్ళకు టైం అయింది కదా, ఇలా పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్నావు. త్వరగా బయలుదేరమ్మా. నేను రాను నాన్న, మీరు వెళ్ళిరండి. పిల్లలు, మీరందరూ వెళ్ళి ఆడుకోండి. ఎందుకమ్మా రానంటున్నావు? రానంటే రాను. ఏయ్, ఏమైందే నీకు? ఆయన పిలుస్తున్నారు కదా, రానంటే ఏంటి అర్థం? బయలుదేరు. నన్ను ఎందుకు కంపల్ చేస్తున్నారు? నేను రానంటున్నాను కదా, వదిలేయండి. అదే ఎందుకని అడుగుతున్నాను. నన్నేమని చెప్పి తీసుకొచ్చారు? అమ్మకి ఒంట్లో బాలేదని. ఇక్కడికి వచ్చి చూస్తే పెళ్లి నిశ్చితార్థమని నన్ను ఫోర్స్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఆడడానికి నేను బొమ్మని కాను, నేను మనిషిని. ఇలా చూడు, నీకు పెళ్ళంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మాకు బాధ్యత ఉంది. ఇంతకంటే దాన్ని బలవంతం చేయొద్దు. ఇలా చూడమ్మా, నీకిష్టం లేకపోతే దేనికి ఒప్పుకోవద్దు. రేపే టికెట్ తీసిస్తాను, నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం, ఊరంతా చెప్పేశాను, నా రెండో కూతురు పెళ్ళని. ఇప్పుడు జరగకపోతే ఏమవుతుంది? నా పరువే పోతుంది. ఆ తర్వాత నేను బతికుండాలా? ఏ సంగీత, తిరునాళ్ళకి వెళ్ళాలి, టైం అవుతుంది కదా, బయలుదేరు. రెడీ అవుతా. బోర్లు 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 తీసుకున్నామా? ఏయ్, పాపం జాగ్రత్త పట్టుకో. దానికి ఏం కావాలో కొని మా జాగ్రత్త. ఇలారా చూడు, ఇక్కడ నీకేం కావాలో చెప్పు. అలా పరిగెట్టకూడదు, పడిపోతారు పిల్లలు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలా రండి. బొమ్మలు చాలా బాగుంటాయి. తాల్లో పువ్వులు పెట్టుకుంటేనే ఆడపిల్ల చూడటానికి మహాలక్ష్మిలా ఉంటది. ఏమిటండి మీరు, తిరణాలకు వచ్చే పిల్లని తాల్లో పువ్వులు లేకుండా తీసుకొచ్చి మీరొకరు పువ్వులు పెట్టి తీసుకొచ్చేందుకు అసలు ఒప్పుకుందా? తిరునాళ్ళకి తీసుకొచ్చేసరికి మాకు తల బొప్పు కట్టింది. వేరే ఊరికే లోడలోడని మాట్లాడబాకు. జనం పెరిగే లోపల మనమే వెళ్ళి మాత్రం చూసి వచ్చేద్దాం. రాజన్న, నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఆడవాళ్ళు ఇలా ఒకళ్ళనొకళ్ళు మనసు విప్పి మాట్లాడుకునేది ఈ తిరునాళ్ళప్పుడే. మీరు మాట్లాడుకోండి. కానీ ఇట్లా వదిలేస్తే సాయంత్రం దాకా మాట్లాడేసుకుంటారు వీళ్ళు. అదే స్టాప్ స్టాప్ స్టాప్. ఇది బాగుంది. రెండు ఫ్యామిలీస్ ఒకటేగానే నన్ను వదిలేసారా? ఎక్కడికి వెళ్ళవే? అది చాలా సేపటి నుంచి ఒక గ్రూప్ ని వెతుకుతున్నాను, అస్సలు కనిపించట్లేదు. ఎవరినమ్మా వెతుకుతున్నా? ఇంకెవరు అంకుల్, మన విజయ్ గ్రూప్ నే. తీసుకున్నావు, 10 తీసుకోవచ్చు కదా. ఆపండి ఆపండి రే, ఆపండి. విజయ్ ఎక్కడ?
తిరునాళ్ళకి విజయం తీసుకెళ్తే ఎక్కడ సంగీతం చూసి బాధపడతాడనని భయంతోనే తీసుకెళ్ళాం. అసలు ఈ తిరునాళ్ళకి వెళ్ళడమే పొరపాటు అయిపోయిందిరా. రే విజయాన్ని చూసావా? చూడలేదన్నా. మందు కొట్టాడు, మనకు మర్యాద ఇస్తున్నాడు. ఎక్కడ చూసుకెళ్ళరా. మందు కొట్టిన మేమే స్టడీకి వెళ్తున్నాం, కారులో వచ్చేవాడు తడబడిపోతున్నాడు. నంబర్ 5 శివాలయం స్ట్రీట్ ఎక్కడుంది? ఏసీగా చల్లగా ఉందరా. ఆహా, అర్థం ఎక్కడుంది, దువ్వెన ఎక్కడుంది? కొత్త కారు, వాడలాంటి కారు. ఈయన పెద్ద అంబానీ. ఈయన చిటికేసి పిలుస్తాడంటే మనం అడ్రస్ చెప్పాలంట. ఎవడన్నా వెర్రపప్ప ఆయన అడుగు చెప్తాడు. రండ్రా, అడ్రస్ చెప్పాలంట. అడ్రస్ కాదండి, మా ఏరియా అదే, జాగ్రత్త. రే అనవసరంగా వాగుతున్నావో, మనుషుల్ని తీసుకొచ్చి మనల్ని కుమ్మేస్తాడేమో. ఏంటే ఆడు కనుక చేసాడు, ఆడు డమాల్, ఆడి బండి డమాల్. ఏంట్రా లేకపోతే ఆడు అసలు ఇప్పుడు నేనేం అడిగానని నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఏం అడిగావనేది ప్రాబ్లం కాదు జేమ్స్ బాండ్, ఎలా అడిగావనేది ప్రాబ్లం. అయితే నేను కింద మోకరిల్లి చేతులు కట్టుకొని ఈ అడ్రస్ ఎక్కడుంది ప్లీజ్ అని బతిమలాడాలా? ఏంటి యాషాలా? అలాగే అనుకో. ఏయ్ ఏంటి చొక్కా పైకెత్తున్నావు? కొడతావు నువ్వు? కృష్ణ ధైర్యంగా ఉండరా. మే ఏంకమ్మా నా మీద చేయొచ్చుడు, ఈ ఏరియా మొత్తం అదిరిపోద్ది. కొడరా కొడరా ఏంకమ్మ, కొడ కొడ కొడ. ఏరా నీ పైన చెయ్యేస్తే ఏరియా అంతా అదిరిపోతుందన్నావే. ఇప్పుడు అదిరింది చూడలేదా? అయ్యో ఏంట్రా? విజయ్ ఆడు కొట్టాడు విజయ్. వెయిట్ మ్యాన్, ఇప్పుడు నువ్వెందుకు నన్ను కొడుతున్నావు? నువ్వెందుకు నా ఫ్రెండ్స్ని కొట్టావు? ఓ ఫ్రెండ్సా, అదే మ్యాటర్. ఒక అడ్రస్ అడిగాను, దానికి అంబానీ గింబానీ లార్డు ఫైటరా అన్నారు. నేను ఎమోషనల్ అయ్యాను. తప్ప? విజయ్ వీడు సగం సెన్సార్ చేసి చెప్తున్నాడు. వీడు మమ్మల్ని చిటికేసి పిలిచాడు. విజయ్ పిలిచారు. చిటికేసి పిలవడం నా హ్యాబిట్. దాన్ని ఎవరి కోసం మార్చుకోలేను. ఓకే ఓకే లీవ్ ఇట్. వాళ్ళు కొంచెం బూజులో ఉన్నారు, అందుకే టెన్షన్ అయ్యారు. సారీయా. బూజా? నేను బూజే. బూజుకు బూజు తప్పే కాదు, కరెక్టా? సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? చెప్తా. ఇప్పుడు డోర్ నెంబర్ 5 శివాలయం స్ట్రీట్. పెద్దిరెడ్డి. యా, దట్స్ రైట్. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగారంటే 3వ ఇల్లు. థ్యాంక్ యూ. ఐఎమ్ శివ. ఐఎమ్ విజయ్ సింహ. ఓ, నేను మీ ఊరివాణ్ణి అవ్వబోతున్నాను విజయ్. సార్? మిస్టర్ పెద్దిరెడ్డి కూతురికి నాకు వివాహం నిశ్చయమైంది. థ్యాంక్ యూ. సారీ. ఇదెలా ఉంది? రిజెక్టెడ్. నచ్చలేదా? మరి ఆ రెడ్ తీయండి. ఇది
చచ్చాం. ఇవాళ నువ్వు చీర కొన్నట్టే. ఏంటి నువ్వు మొదటిసారిగా సంగీత ఎంగేజ్మెంట్ కి చీర కడదామనుకున్నాను. ఇలా చూడు, మొదటి చీర, మొదటి రాత్రి, మొదటి హస్బెండ్ ఇలాంటి విషయాలు తొందరపడకూడదు. ఆహా. ఆ. ఆ చీర ఎలా ఉంది? రే గిలికరా, బయట నిలబడదాం. సరే పద. ఏయ్ వచ్చుండకూడదు కానీ వచ్చాం. ఉండండి. ఆ, ఎవరది? ఏంటి అక్కడ గొడవ జరుగుతోంది? హే, టేస్ట్ నా టేస్ట్ దీన్ని ప్యాక్ చేయండి సార్. ఏం చేస్తావయ్యా? చైతి, ఏంటి ఆ టేస్ట్? నేను నా టేస్ట్ తగ్గట్టు సెలెక్ట్ చేశాను. ఈసారి నా టేస్ట్ గురించి నీకెందుకు? నువ్వు ఉండు బ్రదర్. వీడు టేస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎల్లో షర్ట్, గ్రీన్ ప్యాంటు, కంట్రీ బ్రూట్. చేసుకున్నా కాదు, బయటికి రా. నేనేం చేస్తాను? చూడు వీడేమైనా పెద్ద రౌడీనా? కొంచెం ఓపిక ఉండండి సార్, ప్లీజ్ సార్. ఏం జరిగింది సార్? ఆ బ్లూ కలర్ పట్టు చీర నేనే ముందు సెలెక్ట్ చేశాను. ఆ చీర నాకు కావాలని అనవసరంగా గొడవ చేస్తున్నాడు. రే నువ్వు అబద్ధం చెప్పకు. ముందు నేనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత నీ కళ్ళు పడ్డాయి. వీడు అబద్ధం చెప్తున్నాడు బ్రదర్. ఇంకో చీర కొనుక్కోవచ్చుగా. నో, రేపు నా ఎంగేజ్మెంట్. కాబోయే నా భార్య కోసం ఈ శారీని ఆశగా సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఎవరి కోసం నేను వదులుకోలేను. ఐఎమ్ సారీ సార్. ఆయన ఆ చీరని ఎంతగానో ఇష్టపడుతున్నారు. మీరు కొంచెం వదులుకోవచ్చుగా ప్లీజ్. బయట ఆయన సార్ ఆశపడుతున్నాడు, వదిలేయచ్చుగా. సరే సార్, మీకోసం వదిలేస్తున్నాను. పోరా. సారీ, చాలా చీప్గా బిహేవ్ చేశానా? నేను ఏదైనా ఒకసారి ఫిక్స్ అయితే దాన్ని నేను మార్చుకోలేను. దాని మీద ఎవరికైనా హక్కున్నా కూడా అది నేను తట్టుకోలేను. మైండ్లో ఫిక్స్ అయితే ఫిక్స్ అయినట్టే. సిగరెట్? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఫిక్స్ అయింది నాకు ఇప్పించావుగా, అప్పుడే మనం క్లోజ్ అయ్యాం. టేక్ ఇట్. సంగీత, నిన్ను శివ రమ్మన్నారు. ఏంటి బ్రదర్, నీ ఫ్రెండ్స్ అందరూ అప్సెట్ గా ఉన్నారు. ఇంకా ఆ షాప్లో జరిగిన గొడవ నుంచి బయటపడలేదా? సంగీత అంకుల్ లేరా? నిశ్చితార్థానికి అందరినీ పిలవడానికి వెళ్లారు. ఎనీవే, దిస్ ఇస్ గిల్లికర్ర, కృష్ణ, గబ్బర్, ఇతను విజయ్. గొడవతో మొదలైంది లవ్తో ఫినిష్ అవుతుందట. ఇన్ మై కేస్ ఫ్రెండ్షిప్ తో ముగిసింది. నీకోసం గొడవ పడి మరీ ఓ శారీ కొన్నాను, ఇదిగో. రేపు నాకు సంగీతకి నిశ్చితార్థం. నాకును చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ గాని రిలేషన్ గాని ఎవరూ లేరు. ప్రస్తుతానికి మీరే. రేపు ఫంక్షన్కి వస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నారు? సంగీత, నువ్వు కూడా ఇన్వైట్ చేయి. వచ్చేయండి. అన్నా, ఎగసిపడే కెరటాల్లో మాటలు తొందుకొచ్చాయి. అణుచుకున్నాం తెలుసా? సంగీతకు వేరెవరితోనూ నిశ్చితార్థం అని తెలిసిన తర్వాత మేము షాక్ అయ్యాం తెలుసా? కానీ వీడు ఏ టెన్షన్ లేకుండా ఫిలోమినా తీసుకుని చీర సెలక్షన్ కోసం కొన్ని 100 కోట్లు ఎక్కి దిగాడు. ఎవరితోనో గొడవ పడితే వీడికెందుకన్నా? వీడెళ్ళి వాళ్ళిద్దరికి సర్ది చెప్పాడు. అతను పిలిచాడని సంగీత ఇంటికే వెళ్ళాడు. వీడిని అర్థం చేసుకోలేకపోతున్నాం. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. రే, నీ ప్రేమ గురించి తెలిసిన మాకు ఆ పెళ్లి చూసే ధైర్యం లేదురా. చూడన్నా,
ప్రేమించింది వాడు, వాగుతున్నది మేము. ఆపరా. ఇది చాలు చాలు విజయ్, వీళ్ళు మాట్లాడింది చాలు. ఇక నువ్వు చెప్పు, సంగీత నీ మనసులో ఉందా లేదా? తనని నా మనసులోంచి తీసేసి చాలా కాలం అయింది. మీరు ఇంకా ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు? ఏంది పెద్దిరెడ్డి గారు, పొంతులు గారు శుభలగ్న పత్రిక మీద అన్ని బొట్లు పెట్టేశాడు, ఇంకా మీ అమ్మాయి అలంకారం పూర్తి కాలేదా? పెళ్లి చూపులు పెళ్లిళ్ళప్పుడే ఇళ్ళు కలకల్లాడుతుంటాయి అంతే కదా. నువ్వు వచ్చింది ఇందుకేగా. కళకళలాడితే ఏంటి లేకపోతే ఏంటి, నోరు మూసుకొని కూర్చోవచ్చు కదరా. జిప్పేసుకో. ఏమిటమ్మా అలంకరణ ఇంకా పూర్తి కాలేదా? అందరూ మీకోసం చూస్తున్నారు. అయిపోయింది అంకుల్, మీరు వెళ్ళండి, నేను పిలుచుకొస్తాను. త్వరగా రెడీ చేసి అయిపోయింది. తీసుకురమ్మా. అన్నా ఏంట్రా? నాకు అనుమానం. చెప్పు. నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా? మనిషిని. అన్ని మతాలు నాకు సమ్మతమేరా, అందుకే 3 వేసుకున్నా. అన్నా ఏంట్రా? ఇలా వేసుకునే వాళ్ళు 300 ఫ్రాడ్లే ఉంటారు. అరే అరగుండు వెదవా, నిజం చెప్తే నమ్మర్రా. పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఇరుకున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేచే అరే కృష్ణ ఇట్రా. నేను వెళ్ళిపోతున్నాను సంగీత. ఏంటి విజయ్? ఏం లేదు, అదేంటంటే రెడీ అని అంకుల్ చూడమన్నారా? రెడీనే. ఏంటి విజయ్, ఎక్కడ నిలబడ్డావు? ఇదే నా రూమ్. చూడు, పెళ్లి కొడుకులా ఉన్నానా? బాగున్నారు. రా. మనసులోంచి తీసేసానన్నా, దాచుకున్నావు. ఆ లెటర్ పంపింది సంగీత కాదు, నేనే. ఏడుకొండలవాడ, తీసుకోండి. ఇప్పుడు మీ పేర్లన్నీ నాకు తెలుసు, కానీ ఎవరి బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. ముందు మీ గురించి చెప్పండి సార్. నా గురించి హైదరాబాద్లో చాలా బిజినెస్లు ఉన్నాయి. వయసు 35 ఏళ్ళు. కానీ ఎంతవరకు పెళ్లి గిల్లి వద్దంటూ తప్పించుకుంటూనే ఉన్నాను. సడన్ గా ఒకరోజు ఓ థాట్, మనిషికి జీవితంలో ఖచ్చితంగా ఓ తోడు ఉండాలని. కంపెనీయన్షిప్. అలాగే పెద్దిరెడ్డిని కలిశాను, పెళ్లి మాటలు మాట్లాడుకున్నాం, ఫిక్స్ అయింది. ఏ సార్, నిశ్చితార్థానికి మీ ఇంట్లో నుంచి ఎవరూ రాలేదు, కనీసం మీ పెళ్లికైనా ఎవరైనా వస్తారా? ఇన్ఫాక్ట్ మా నాన్న పెళ్లికే మా అమ్మ రాలేదు. సార్, నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నాన్నకు 2వ వివాహం, అమ్మెలా వస్తుంది. నవ్వండి సార్. ఆ తర్వాత మా నాన్న పిన్ని అమెరికాలో సెటిల్ అయ్యారు, నేను ఇండియాలోనే సెటిల్ అయ్యాను. సరే, నా గురించి చెప్పేశాను, ఇప్పుడు నీ గురించి చెప్పు. నాకు ఒకే బ్యాక్గ్రౌండ్, సముద్రం. నాకు నాన్న లేడు సార్, కానీ వీడికి ఉన్నాడు. వీడి చిన్నప్పటి నుంచి ఆయన వల్ల తయారు చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. ఆయన పైకి రాలేదు, వీడు పైకి రాలేదు, కాబట్టి ఉండి వేస్ట్. ఇకపోతే వీడే వేస్ట్. రే గిలికరా, ఫస్ట్ రౌండ్ లోనే వాగుడు ఎక్కువైంది, 2వ రౌండ్ లో తట్టుకోలేవు. కంట్రోల్. అరే గబ్బరో, అక్కడ వీడా? ఒరే గబ్బరో,
మనం కొట్టేది ఫారెన్ సరుకు. ఎన్ని రౌండ్ కొట్టినా సరే స్టడీగా ఉంటాం. ఇప్పుడు మనం కొట్టేది 2వ రౌండ్. ఏంటి విజయ్ సైలెంట్గా ఉన్నావు? వాడు మాట్లాడు సార్. వాడు మాట్లాడు ఉంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉండం. గబ్బర్ వాడు వాగడం మొదలెట్టాడు. బాటిల్ వరకు వచ్చాం, బయట పెట్టాల్సిందేరా. ఇంకా ఎందుకు దాచుకోవడం? సార్ మా విజయ్ గ్రేట్ సార్. వాడు గ్రేట్. వాడి గురించి మీకు తెలుసా సార్? వాడు మాతో స్నేహం చేస్తున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులం సార్. చెప్పేది విను చాలు. నువ్వు మాట్లాడకుండా ఊరుకో విజయ్. సార్తో నా మనసులో బాధ చెప్పుకోవాలి. సార్ మీతో ఒక నిజం చెప్పాలి. ఒక నిమిషం. సారీ సార్. నా మనసులో బాధ చెప్పుకోనివ్వరా? మీకు నిజం చెప్పాలి సార్. ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారు సార్, కానీ మేము సంతోషంగా లేవు సార్. మేము సంతోషంగా లేవు. వీడు సంగీత ఒకరినొకరు విజయ్ నాకు సంగీతకి ఏంటి సంబంధం అని అడగబోతున్నారు అంతే కదా సార్? నిజమే, ప్రేమించుకున్నాం. మిమ్మల్ని ఎలాగైతే ఒక తిరునాళ్ళలో మీట్ అయ్యానో అలాంటి ఒక తిరునాళ్ళలోనే సంగీతాన్ని కలిశాను. రండి బాబు రండి. ఈ సబ్బు నీళ్ళతో ఊస్తే ఎంత పెద్ద బుడగలు వస్తున్నాయో చూసారా? బుడగ పగలకుండా ఊస్తే 5కు 10 పగిలిపోతే ఏం లేదు. 10 గంటరా వస్తే క్వార్టరు. ఇవ్వయ్యా. రే 100 తీసుకున్నాను రా. నైట్కి అందరం కలిసి డ్రింక్ కొడదాం. రే తనని చూసావా? ఎవరిని? రే అదేరా బబుల్లో కనిపించిందే. అయ్యో బబ్బు లోపల అమ్మాయి కనిపించిందా? రే పడతాలా, బబ్బు లోపల అమ్మాయి కనిపించిందట. అయ్యో అలా కనిపిస్తుందంటే నేను కూడా ఉదేవాడినే. అయ్యో రే చూడగానే టప్పున మనసులో గుచ్చుకుంటుందని చెప్తారే. మహాలక్ష్మి. అవునరా, అలాంటి మొహరా తందే. విజయ్ చెప్పావు కదా, డోంట్ వరీ. తిరునాళ్ళు అయిపోయే లోపు ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే కనిపెడద్దాం. నీవు గాలి, నే వృక్షం, నీవేమన్నా తలూపన. నీవు గాలి, నే వృక్షం, నువ్వేమన్నా తలూపన. నీవు వర్షం, నే భూమి, నిన్ను నా గుండెలో మోయన. నీవే రేయి, నే వెన్నెల, నీవున్నంత వరకు నేనుంటా. నీవే రేయి. కవిత కవిత నాది కాదండి. నాది. సంగీత నేనే. అది కాలేజ్ మ్యాగజైన్ కోసం రాసింది. మీ దగ్గరికి పల్లీలు కొన్న పేపర్లో ఉంది. బాగుంది కదా అని చదివాను. ఇదిగోండి, ఇదిగోండి. బాగుందని అన్నారు. సరే. ఏ సంగీత, నిన్నెక్కడని వెతకాలి? మీరు విజయ్ కదూ? అవును. మిమ్మల్ని లాజర్తో చూశాను.
నేను అప్పుడప్పుడు ఆయనతో కార్లో వెళ్తూ ఉంటాను. ఐఎమ్ గౌరీ, సంగీతకి అక్కని. ఓకే బాయ్, రావే. విజయ్ వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిపోతుంది. ఏంట్రా? అదే ఆ బబుల్. మహాలక్ష్మి. బయోడేటా నేను చెప్తాను, నువ్వు విను. నీ బబుల్ పార్టీ ఉన్న వీధి పేరు శివాలయం వీధి. వాళ్ళ నాన్న పేరు పెద్దిరెడ్డి, ఉప్పు వ్యాపారం. వాళ్ళ అమ్మ పేరు ఏదో ఒకటి. వాళ్ళ అక్క పేరు గౌరీ, విడో. అదేరా విధవ. ఓ, నీ బబుల్ పార్టీ పేరు సంగీత. ఆ తర్వాత నేను తనని మీట్ అయింది ఒక ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. రేయ్ సూపర్ రా. సోలో సాంగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు, చాలా చక్కగా పాడి మన హృదయాలను దోచుకున్నవారు గుంటూరు ఉమెన్స్ కాలేజీకి చెందిన బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మిస్ నిత్య. అదే సోలో సాంగ్ కాంపిటీషన్ లో రెండవ బహుమతి గెలుచుకున్నవారు మిస్టర్ విజయ్, ఎస్పీ కాలేజ్ కాకినాడ. మిస్టర్ విజయ్ ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. మిస్టర్ విజయ్ తరపున ఎవరైనా వచ్చి ఈ ట్రాఫీని తీసుకుంటారా? ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు విజయ్? ఈ సమయంలో ఇక్కడ ఉండాలి కదా. అవును, ఏమై ఉంటాడు? ఏమైనా అర్జెంట్ పని ఉంటుందా? ఒరే విజయ్, ఇదిగో చేపలు పట్టుకునే మాకు పిల్లలు చదువుకునే ఆ కాలేజీకి ఏమిట్రా సంబంధం? ఆగు, ఏమీ లేదు. అయినా మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏదో నువ్వు పాడి ప్రైజ్ తీసుకుంటే చప్పట్లు కొట్టి విజిలేద్దామని వచ్చాం. మోసం చేసావురా. నేను మోసపోయాను రా. ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ప్రైజ్, దొరికింది సెకండ్ ప్రైజ్. అరే అదైనా తీసుకొని ఉండొచ్చుగా. అది నేను తీసుకొని ఉంటే ఇంకొకరిని అవమానించినట్టు అవుతుంది రే. ఒకవేళ నేను పాడిన పద్ధతి తప్పుగా ఉండొచ్చు, స్వరం తప్పుగా ఉండొచ్చు, కానీ ఆ లైన్స్, ఆ కవిత, మొదటిసారి నా మనసును కదిలించిన ఆ పదాలు, దానికోసమైనా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి ఉండొచ్చు. ఇవ్వలా, నేను తీసుకోలా. సారీ రా మామ, చూసుకోకుండా గుద్దా. రే నీకో విషయం చెప్పనా? ఓ అమ్మాయి వారానికి పడద్ది, 6 నెలలకి పడద్ది. ఫైనల్ గా పడి తీరాలంతే. చాలా రోజులుగా లేనేస్తున్నాను, ఒక్క దెబ్బతో పడగొట్టావు. ఎవడు వీడు ఇలా మాట్లాడుతున్నాను చూస్తున్నావా? నేను అనకాపల్లి నుంచి వచ్చాను, నల్లబాబుని, నీకు పోటీని. వస్తా. నువ్వెక్కరా, మురిగే కుక్క కరవదు. రేగిలికరా టికెట్ తీసుకున్నావా? హలో, మీరు మా ఊరని నాకు తెలుసు, కానీ కాలేజ్ స్టూడెంట్ అని ఇవాళే తెలిసింది. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకున్నాను. సెకండ్ ప్రైజ్ తీసుకోకపోవడానికి మీరు చెప్పిన రీజన్ సింప్లీ సూపర్. అది తెలుసుకోకుండా మీ తరపున నేను తీసుకున్నాను, కానీ నేను మీకు దీన్ని ఇవ్వను. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటారు. అప్పుడు నా తరపున దీన్ని మీకు ఇస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. సెకండ్ ప్రైజ్ వద్దని నువ్వు వచ్చేసావు కదా, అది ఏ లెవెల్ వర్కౌట్ అయిందో చూసావా? అదరగొట్టేసావురా నువ్వు. నువ్వు గమనించావా? ఆమె పాట నీ దగ్గర ఉంది, నీ ప్రైజ్ ఆమె దగ్గర ఉంది. రే, నేను దమ్ము కొట్టడం తను చూసుంటుందా? రే 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 నువ్వు మరీ ఓవర్ రా. ఈ రోజుల్లో లవ్ చేయడానికి క్వాలిఫికేషనే మందు కొట్టడం, దమ్ము కొట్టడం.
నువ్వు 6 నెలలుగా తన వెనకాలే తిరుగుతూ ఉన్నావు. తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇవాళ తేలిపోవాలరా తను నిన్ను లైక్ చేస్తుందా లేదా అని. ఏం తను లైక్ చెప్పితే నువ్వు నూతులు దిగుతావా? రే తను అక్కడే ఉంది, నేను ఐడియా చెప్తాను, ఫాలో అవ్వు. చూసింది, ఇదిగో ఈ కుంకుమ తీసుకుని ఇక్కడ పెట్టు. తను ఈ కుంకుమని తీసుకుని బొట్టు పెట్టుకుందనుకో, లవ్ కన్ఫర్మ్ అని అర్థం. అరే రే 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 ఇలాంటి ఐడియాలు నీకు ఎక్కడి నుంచి వస్తాయిరా? సినిమాల నుంచి కొట్టేశా. రే అక్కడ పెట్టు. అరే పింజారీ వెధవా, నీకు అసలు ఉందా? చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. ఎక్కడికి ఎక్కడ్రా? అలా కుక్కు పడేయొచ్చా? ఇది టెంపుల్ రా, థియేటర్ కాదు. సారీ, నేను చూసిన సినిమాలో పూజారి రాలేదు. ఐ లవ్ యూ గణపతి పాపం. మంగళం మనసుల సంగమం, కుంకుమ బొట్టే మంగళం. ఇప్పుడు ఎందుకు పాడుతున్నావు? పాడాలనిపించింది పాడుతున్నాను. నేనేమైనా గుళ్ళో ఎవరైనా కుంకుమ బొట్టు ఉంచితే దాన్ని తీసుకొచ్చి తలగడి కింద పెట్టుకున్నా పాడుతున్నాను. అవును, నేను విజయ్ని లవ్ చేస్తున్నాను. చెప్పేశావా? ఎప్పుడు చెప్తావు? తెలీదే. తనేమో క్రిస్టియన్, మనం హిందూస్. నాన్నగారు ఒప్పుకోరు తెలుసా? ఒప్పుకోకపోతే లేచిపోతాను. థ్యాంక్స్. ఎందుకు? పైకి లాగినందుక? మరి తోసేస్తే? వేళకొళ్ళలో వద్దులాజో, నేను మిమ్మల్ని చూడటానికి రాలేదు, విజయ్ని చూడటానికి వచ్చాను. విజయం చూడటానికి అటు నుంచి వెళ్ళాలి గాని అది వదిలేసి ఇటు నుంచి వచ్చి పైకి ఎక్కలేక, నేను ఒక కార్ డ్రైవర్ని, నేను నీకు చేయందిస్తే పైకి వచ్చావు. ఇదంతా నీకు అవసరమా? నేను విజయ్ని చూడాలి, కుదురుతుందా కుదరదా? ఇప్పుడు విజయాన్ని కలవాల్సిన అవసరం ఏంటి? రేపు సంగీత తన ఫ్రెండ్ పెళ్లి కోసమని తిరుపతి వెళ్తుంది. విజయ్ పెళ్లికి రావాలి అంతేగా? నాతో చెప్పేసావుగా, పని అయిపోద్ది. రండి రండి, మీకోసమే వెయిటింగ్. సంగీత పైన వెయిట్ చేస్తుంది. ఏంట్రా చోటే లేదు? మనకంటూ 4 చీరలు ఉంటాయి చూడు. ముందే వేసి ఉంచావా? ఇంతమందిలో నీ పార్టీని టక్కున కనిపెట్టేయచ్చు. ఎలా అంటున్నావు? వచ్చిన వాళ్ళందరూ యావరేజ్ గా ఉన్నారు, నీ పార్టీ బ్రైట్ గా ఉంటుంది. రేయ్ భజంత్రీలు భజంత్రీలు. నీకు నాకు పెళ్ళి ఎప్పుడైనా కదా అడిగావు? అది నీకెలా తెలుసు? మరి ఇంత పబ్లిక్ అడుగుతున్నావే, ఎవడైనా చూస్తే కొంప కోళ్ళేరవుద్ది. రే, మనల్ని ఒక నోట్ చేస్తున్నాడు చూడు.
ఎవరా బండోడా గుండోడా? బండోడే. ఇప్పుడు కరెక్ట్ చేస్తాను చూడు. సుబ్బారావు ఎవరు, అప్పారావు ఎవరు? సుబ్బారావు నేనే. మీరేనా? ఎందుకు సార్ అలా రాంగ్ లుక్ ఇచ్చారు? ఏదేమైనా ఇది చాలా తప్పండి. పెళ్లి బంతిలో ఇలా చేయొచ్చా? సరే సరే సరే, మీరు పెద్దవారు, వాళ్ళు చిన్నపిల్లలు, ఏదో చూసి చూడనట్టుగా ఉండండి. ఏంటి పట్టించుకోకూడదు? నేను డబ్బులు ఇచ్చానుగా. అక్కడ మాత్రం ఏంటి 2 లడ్లు? లడ్డు కోసం రాంగ్ లుక్ ఇచ్చారు? అవునయ్యా. ఆ లడ్డు ఇస్తారా? ఇదిగో. ఇదిగోరా, తించావు. ఏంటి రా అంటున్నావు? ఒక లడ్డు కోసం కక్కుర్తి పడే నీకు మర్యాద చాలు. తింటాగలడు. కావాలంటే ఇది కూడా తిను. ఎందుకురా లడ్డు కోసం కొట్టు చేస్తారు? విజయ్, ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగితే సిగ్గుతో తలంచుకుంది. పంక్తిలో కూర్చుంటే నిన్ను స్పెషల్గా గమనిస్తోంది. ఇంతకంటే ఒక అమ్మాయి తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తుందిరా? మౌనమే ప్రేమైతే తను చెప్పిన విధానం ఓకే, కానీ నాకు సంతోషం తను మాటల్లో చెప్తానే. విజయ్, టౌన్ లో అమాప్కే హై హై కౌన్ అని ఒక సినిమా వచ్చింది, వెళ్దామా? దానికి మీరు వెళ్ళండి, నాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. ఏంటి విజయ్, ఎందుకు పిలుస్తున్నావో అర్థం చేసుకోవేంటి? ఇదిగో వెళ్ళరండి. ఇందుకోసమే నీతో స్నేహం చేసావా? ఒక కంపెనీ కోసం పిలిస్తే డబ్బులు ఇచ్చి ఇన్సల్ట్ చేస్తున్నావే. సరే సారీ. ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు, ఏదో మాట్లాడుతున్నాను ఇలా ఇవ్వు. అందుకే ఏదో యాక్టింగ్ వద్దనేది. అలా అనకు విజయ్, నిజంగానే ఫైనాన్స్ చాలా టైట్, అందుకే నిన్ను పిలిచాం. చాలా థ్యాంక్స్ విజయ్. చాలా విజయ్, నిన్ను ఎక్కడైనా వెతికేది? తెలీదా? సినిమా చూడడం కోసం 5-10 అడుక్కునే వెధవ. నీలా అనుకున్నావా? విజయ్, నీ లవరు సిమ్లాకి వెళ్ళింది. షిమ్లాకా? ఎప్పుడు? ఈరోజు ఉదయమే, కాలేజ్ టూర్. రే, మనం అందరం వెంటనే షిమ్లాకి వెళ్తున్నాం. ఏమైందిరా? ఏమైందిరా? బండి స్టార్ట్ అవ్వట్లేదురా. ఓ పోనివరా. పోవటం కదా, ఏమన్నా గుర్రమా? స్టార్ట్ అవ్వట్లేదేమో. సరే దిగు, ఆటోలో వెళ్దాం. అదే కరెక్ట్. తను మాటలోనే ఐ లవ్ యూ చెప్పాలంటున్నావు, చూస్తే సిగ్గుపడుతున్నావు. చూపులతోనే సగం ఏజ్ అయిపోయేలా ఉంది. ఇప్పుడు నువ్వెళ్ళి మాట్లాడతావా, నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? Success! ఆహా ఆహా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఒరే ఒరే ఒరే, ఏదో మ్యూజిక్ వినిపిస్తుంది, కొంచెం చూపించరా? ఎప్పుడైనా లవ్ చేసావంటరా నువ్వు? ఆ ఫీలింగ్ అంటే ఏంటో తెలుసా నీకు? ఏంట్రా పెద్ద ఫీలింగ్? ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కరువు ప్రాంతాలలో దేంతో ఆడుకోవాలో తెలియదురా మీకు? మాఫీ చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గర వాతలపూడి అనే ఊరిలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది మృతి చెందారు.
హిందువులకు క్రిస్టియన్లకు మధ్య జరిగిన ఘర్షణలో 30 మందికి పైగా గాయపడి ఉంటారని మాకు సమాచారం అందింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆ గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి తీవ్ర చికిత్స చేయిస్తున్నారు. గుండెంతా నొప్పిగా ఉంది. చూసావా విజయ్, రక్తం ఎలా కారుతుందో చూసావా? మన వాళ్ళందరూ ఎట్టా దెబ్బలు తిన్నారో చూసావుగా? ఉప్పు గాలి పీల్చి పెరిగిన మన మనుషుల్ని ఇన్నాళ్ళు మనతో కలిసి ఉన్న పెద్దిరెడ్డి మనుషులే మనోళ్ళు నరికారా. మనోళ్ళు 3 చచ్చిపోయారా. నువ్వే చూడరా, నీతో చదువుకున్న జరాళ్ళు, ఆడి అన్న ఆరోగ్యం, సముద్రంలోకి వెళ్ళినప్పుడల్లా నీకు సరసాప తెచ్చే యేసు 3 చచ్చిపోయారా. ఆడి కూతురు గౌరీ డ్రైవర్ లాజర్తో లేచిపోయిందిరా. అది లాజర్తో లేచిపోతే మనోళ్ళందరూ ఏం చేశారా? వాళ్ళందరూ నేరుగా మన పల్లికి వచ్చారు. అసలు ఏమైంది ఏందని అడిగే లోపలే మనోళ్ళ మీద కత్తెత్తేశారు. సముద్రానికే ఎదురెళ్లే జాతిరా మన జాతి. వదులుతావా? వాళ్ళు 3 చంపితే మనోళ్ళు 5 నేసి పడేశారు. ఏం చెప్తున్నావు నాన్న? రాజన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద కత్తులు తోస్తున్నారు. రేయ్, కురిసే వర్షం రక్త వర్షంగా మారాలి. తీయండ్రా. ఎంతమంది వచ్చినా సరే నరికి పడేయండిరా. ఆపండి. నువ్వు చిన్న పిల్లవాడివి, నీకేమి తెలియదు. దూరంగా జరుగు. ఎవరు చిన్నపిల్లాడు? నేనా? నాన్న, నేను మీ కొడుకు అడగట్లేదు, మన పల్లెలో ఒకటిగా అడుగుతున్నాను. దయచేసి నన్ను కొంచెం మాట్లాడివ్వండి. సార్, ఒకే ఊళ్ళో ఎవరిది ఏ కులం, ఎవరిది ఏ మతం తెలియకుండా కలిసి ఉన్నాం. మీ పండుగలు మేము చేసుకున్నాం, మా పండుగలు మీరు చేసుకున్నారు. ఇప్పుడెందుకు సార్ విడిపోయారు? మీ చేతిలో కత్తుంది. ఏంటి సార్ ఇదంతా? కత్తి ఎత్తేలా చేశారయ్యా మీ వాళ్ళు. నా కూతురు మీ వాళ్లలో ఒకరిని ప్రేమించి లేచిపోయింది. అది న్యాయమేనా అని అడగడానికి వస్తే కత్తులు, వేట కొడవళ్ళు. వాళ్ళు రెచ్చగొడుతుంటే ఊరుకోమంటావా? నరకేయకుండా మాట్లాడే. విజయ్ మీద చెయ్యేస్తే చెయ్యి తెగిపోద్ది. మీరు నరకాలనుకుంటే ముందు నన్ను నరికి ఆ తర్వాత వాళ్ళని నరకండి. నువ్వేంటి వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు? లేదయ్యా, నేను మధ్యలో ఉన్నాను. నాన్న, కురిసే వర్షం రక్తంగా మారాలి అన్నారు. వర్షం ఆగినా మరక పోదు నాన్న. తరతరాలుగా దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇలా ఒకళ్ళొకళ్ళు నరుకోవడం వల్ల పారిపోయిన వాళ్ళు తిరిగి వస్తారనుకుంటున్నారా? రారు నాన్న. లేపుకుపోయింది మా వాళ్ళ అమ్మాయిని, అదే మీ వాళ్ళ అమ్మాయి అయితే ఊరుకుంటారా? అయ్యా నా మాట వినండి, దీన్ని ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇలాగే జరుగుద్ది. చెయ్యెత్తావంటే నరికేస్తాను. కొంచెం ఓపిక ఉండండి. సహనాన్ని కూడా హద్దు ఉంటుంది. ఈ రోజు లాజర్ నా కూతుర్ని లేపుకుపోయాడు. రేపు మా వాళ్లలో ఒకడు మీ అమ్మాయిని కూడా లేపుకుపోతాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? జరగదు. ఈ ఊళ్ళో ఇప్పుడు జరిగినట్టు ఇంకెప్పుడు జరగదు. దానికి నేను బాధ్యత. మళ్ళీ జరిగితే నరుక్కోండ్రా. ఇటువైపు 100 మంది చావని, ఇటువైపు 100 మంది చావని, ఊరంతా రక్తం ఏరులై పారని. జరగదండి. నా మాట నమ్మండి. ఇంకెప్పుడు ఇలా జరగదు. అర్థం చేసుకోండి. దయచేసి వెళ్ళిపోండి.
అనవసరంగా తొందరపడి మాటిచ్చేసావు విజయ్. నువ్వు ప్రేమించింది ఒక హిందూ అమ్మాయినే కదా. ఆ గౌరి నీ సంగీత అక్కయ్య అనే విషయాన్ని మర్చిపోయావా? సంగీత, నీ గుర్తుగా నా దగ్గరుంది ఇదొక్కటే. తిరిగి నీకే ఇచ్చేశాను. బదులుగా నేను నిన్ను అడిగేది మన ప్రేమనే. కష్టమే. జీవితాంతం నాకు నువ్వే అని మనసులో పెంచుకున్న ప్రేమని ఒకే రోజులో పోగొట్టుకోవడం కష్టమే. కానీ వేరే దారి లేదు. గౌరీ లాజర్తో వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇన్ఫాక్ట్ లాజర్ ఒక విడోకి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. అది అర్థం చేసుకోకుండా ఈ ఊళ్ళో వాళ్ళు కొట్టుకోవడమే తప్పు. ఎన్ని చావులు, ఎన్ని గాయాలు. నేను ఇవి చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. వాళ్ళని అడ్డుకుని ఆపేటప్పుడు నాకే తెలియకుండా మాటిచ్చేశాను. ఇంకెప్పుడు ఇలా జరగదని చెప్పి నేను మన ప్రేమ గురించి వాళ్ళకి ఎలా చెప్పను? వద్దు సంగీత, మనం విడిపోదాం. మనం పుట్టిన ఊరు కలిసి ఉండడం కోసం మనం చేయడానికి ఏమీ లేదు. ఇది తప్ప. కలిసి బతికితేనే ప్రేమ గెలిచినట్టు కాదు సంగీత. ఒక మంచి విషయం కోసం ఆ ప్రేమ ఓడిపోయినా గెలిచినట్టే. ఎన్నో రోజులు చూసుకొని కలిసాం, ఒకే రోజు మాట్లాడుకొని విడిపోతున్నాం. సంగీత, తెలిసే నా ప్రేమను కోల్పోతున్న మొదటి వ్యక్తిని నేనే అయి ఉంటాను. నన్ను క్షమించు. మార్పు కావాలనో లేక మర్చిపోవాలనో సంగీత వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను నన్ను మార్చుకొని మా ఫ్రెండ్స్తో జాలీగా సంతోషంగా తిరగడం మొదలుపెట్టాను. కానీ తిరుగుతున్న భూమి మళ్ళీ మమ్మల్ని కలిసేలా చేసింది. ఏదో ఒకరోజు మా ప్రేమ గురించి మీకు ఎవరైనా చెప్తే మీరు ఆ ప్రేమను కానీ లేక సంగీతాన్ని కానీ అనుమానించకూడదనే మీకు అన్ని విషయాలు నేను చెప్పేశాను. ఎందుకు నా మీద పడుతున్నావు? మరి నువ్వు ఎలా బ్రేక్ అయితే? పెళ్లి పత్రికను డిజైన్ చేసి దాని ప్రింటింగ్ ఇచ్చి ప్రూఫ్ చూసి దాన్ని మళ్ళీ నేనే వెనక్కి తీసుకొచ్చి మొత్తం అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు నేను మీతో ఉన్నాను కదా మేడం. తీతి బ్యాడ్ బిహేవియర్. హలో దుబాయ్, టైం ఎంత అయింది? 11. థ్యాంక్స్. రైట్ పోరా. రోడ్డు మీద అనవసరంగా మాట్లాడద్దన్నా ఆడ అనవసరంగా సైట్ ఎత్తున్నాడు చూడండి. టైం 10 కదా అవుతుంది. అవును. ఎందుకు 11 అన్నావు? కరెక్ట్. ఏదో టైం తెలుసుకుని ఏం చేస్తాడు చూడకుండా చెప్పనా? ఆడొక ఇంటి అరుగు దగ్గరికి వెళ్తున్నాడా? ఆ ఇంటి అరుగు మీద ఆల్రెడీ ఒక ఏదో పడుకుని ఉంటాడు. వీడు ఆడికి సీఎంలా నమస్కారం చేస్తాడు, ఆడేమో గవర్నర్లా ప్రతి నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత తుండు తీసుకుని దాని మీద వేస్తాడు. ఆంధ్రాలో మందు రేట్ ఎక్కువ, తెలంగాణలో మందు రేట్ ఎక్కువ అని మాట్లాడుకుంటారు. ధరలు పెరుగుతాయని బాధపడతారు. 5ంటికి లేచి చూస్తాడు. నా దురదృష్టం కొద్దీ ఆడికి ఎదురుగా మళ్ళీ నేను వెళ్తాను. అప్పుడు టైం అడుగుతాడు.
నేను కావాలని 6 అంటాను, అప్పుడు తల ఊపుకొని వెళ్ళిపోతాడు. దుబాయ్ 11 అన్నాడు, 10 కదా అయింది. ఆ గడ్డోడికి టైం చూడడం తెలీదు, ఎప్పుడు అలాగే చెప్తాడు, ఊరికే బిల్డప్ లో. హలో జీన్స్, పెళ్లి జరగబోయే ఇల్లు, మధ్యాహ్నం భోజనాలు ఇక్కడేగా? అవును. విషం పెడతాను రండిరా. విజయ్ నాతో అంతా చెప్పాడు. నేను ఫిక్స్ అయితే మార్చుకోను, కానీ నీ మనసులో ఫిక్స్ అయింది అతనా నేనా? ఇప్పుడు నేను ఈ శుభలేఖల్ని మా ఊళ్ళో పంచొచ్చా పంచొద్దా? ఇవన్నీ కాదు గాని కమ్ టు ద పాయింట్. నీకు ఈ పెళ్ళంటే ఇష్టమా, ఇష్టం లేదా? వద్దు సంగీత, విడిపోదాం. మనం పుట్టినూరు కలిసి ఉండడం కోసం మనం చేయగలిగేది ఇంకేమీ లేదు. ఇది తప్ప. నాకిష్టమే. విజయ్, నువ్విప్పుడు విచారంగా ఉన్నావా లేక సంతోషంగా ఉన్నావా విజయ్? రే, ఫీలింగ్స్ అనేవి నీళ్లు లాంటివి. అవి పోసే గ్లాసుని బట్టి రూపాన్ని మార్చుకుంటాయి. నా ఫీలింగ్స్ ఏ బాసు, గుర్తుందా? బాబు, నల్లబాబు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. ఏమైంది నీ ప్రేయసి? గొప్ప ప్రేయసి అండి చెల్లిపోయిందా ఏంటి? రేపు నీ లవర్కి కాదు మన లవర్కి పెళ్ళట కదా. గ్లాస్ అవునా? కాకపోతే నేను కనేశాను, నువ్వు తన్నుకుపోయావు. కానీ ఇంకెవడో తన్నుకుపోయాడట కదా, నిజమా? అందుకే బాధపడుతున్నావా? గ్లాస్ ఇవ్వు. ప్రేమించిన పిల్ల హ్యాండ్ ఇచ్చింది, మందే కదా, తాగేస్తే పోలా? నన్నే కొడతావరా? ఆ రోజు దాన్ని వదిలేసింది నీ వల్లే. నువ్వు ప్రేమించిన దానికి వేరే వాడితో పెళ్లి, ఆ పెళ్లికి నువ్వు పెత్తనవా? సిగ్గుగా లేదురా నీకు? ఎప్పటికీ ఏం చెడిపోలేదు, నువ్వు త్యాగివే కదా. ఫస్ట్ నైట్కి ఏర్పాటు చెయ్యి, మొదట నేను ముగిస్తా.
త్యాగవే కదా నువ్వు. ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేయి, మొదట నేను ముగిస్తాను. ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? లేదు, నువ్వు తను మర్చిపోలేదు. ఎవడో ఒకడు సంగీత గురించి తప్పుగా అంటే నీకేంట్రా? సంగీతను మర్చిపోయానని చెప్పావు, కానీ నీ గుండెలను దాచుకున్నావు. అందుకే అలా రెచ్చిపోయావు. విజయ్, పెళ్లి పనులు చాలా సురుగ్గా జరుగుతున్నట్టున్నాయి. బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా ఎత్తవా? లేదు వద్దన్నా, కడుపు బాలేదు. కడుపా మనసా? చూడు విజయ్, ఎంత సీరియస్గా ఉండే సమయం నవ్వుతూ సీరియల్ బలువులు పెడుతున్నావు. నిన్ను అర్థం చేసుకోలేం. ఏంటి? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? వద్దు, నాకు పెళ్లి ఇష్టం లేదు. నాకు నేనే కదా సమస్య. చచ్చిపోతాను. చావాలనుకుంటే ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు. ఎందుకు నీ పెళ్లి దాకా ఎదురు చూసా? నేను చెప్పనా, ఏదో ఒక రోజు నా విజయ్ తిరిగి రాడా, నన్ను తనతో పాటు తీసుకెళ్లడా అనే కదా ఎదురు చూస్తున్నావు? లేదు, నాకు తెలుసు విజయ్ రారు. వస్తే ఇప్పుడు విజయ్ వచ్చి నాతో పాటు రా అని పిలిస్తే నువ్వు వెళ్తావా లేదా? విజయ్, ఏంటి దాస్తున్నావు? నీ మనసులో ఉన్న ప్రేమనా లేదా నీకు దూరమైన ప్రేమనా? ఏ విషయాన్ని కూడా ఎక్కువ రోజులు దాచలేము. నేను సంగీత వైజాగ్లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. సంగీత తన ప్రేమని దాచుకోలేక మర్చిపోలేక మొత్తం నాతో చెప్పేసింది. అది విన్న తర్వాత నాకు గొప్పగా అనిపించింది మీ ప్రేమ కాదు, నువ్వే. నువ్వు లవ్ సాక్రిఫైస్ చేయడం నన్ను ఎంతగానో బాధపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ నిన్ను చూడ్డానికే నేను ఈ ఊరొచ్చాను. విజయ్, నేను ఈ ఊరొచ్చినప్పుడు మీ ఇద్దరిని కలపాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేనేలేదు. ఎందుకంటే నీ మనసులో సంగీత లేదనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఈ కార్డు పట్టుకుని బాధపడ్డావో అప్పుడే నీ మనసులో ఇంకా సంగీతం ఉందని అర్థమైంది. రేపు ఉదయమే పెళ్ళి. ఇప్పుడు నువ్వు అన్నా నీ వెంట రావడానికి సంగీత సిద్ధంగా ఉంది. ఏమంటావు? సూపర్ 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 సిచ్యువేషన్. అక్కడొకరితే రెడీగా ఉంది, ఇక్కడొకరితే రెడీ చేస్తోంది. వీళ్ళేంట్రా అంటే వదిలేయి అంటున్నారు. మీరు వేసే డ్రామాలు చూస్తూ ఈ ఊళ్ళో ఉండడానికి నేనేమైనా వెర్రివాణ్ణా?
నేనెప్పుడూ ఫారిన్ సరుకే తాగుతాను. ఎందుకో తెలుసా? బందా కోసం కాదు, మన ఊరి సరుకులో ఒరిజినల్ ఉండదు అని. తాగే సరుకులో కల్తీ ఉంటే తాగేటప్పుడు గమ్మునుంటుంది, దిగిన తర్వాతే తెలుస్తుంది టార్చర్ అని. తాగే డ్రింకులోనే మిక్సింగ్ ఉండకూడదనుకునే నేను కట్టుకోబోయే భార్య మనసులో నువ్వున్నావని తెలిసాక ఆమె మెడలో తాళి కట్టడానికి నేనెవైనా మనిషినయ్యా. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి కిచెన్లో బెడ్రూమ్లో నిన్నే తలుచుకుంటూ ఉంటే అది చూస్తూ సహించడానికి నేను పిచ్చోని కాదు విజయ్. లుక్ విజయ్, నేను ఫిక్స్ అయ్యాను. నిన్నే లవ్ చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. రేపు ఉదయం 5 గంటలకి ఆమెని స్టేషన్కు తీసుకొస్తాను. నువ్వు తనని తీసుకొని ఎక్కడికైనా. బ్రదర్, నేను ఎవరికీ భయపడేవాణ్ణి కాదు, మనసాక్షికి తప్ప. అదే చెప్పింది రూటు మార్చుకోమని మార్చేశాను. విజయ్, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంతవరకు నువ్వు చెప్పింది మేం విన్నాం, ఇప్పుడు మేం చెప్పింది నువ్వు విను. రేపు ఉదయం నువ్వు స్టేషన్కి రాలేదో మా చౌకే నువ్వు రావాల్సి వస్తుంది. సార్ మీరండి సార్, రేపు ఉదయాన్నే రైల్వే స్టేషన్కి వస్తాడు. గుడ్ లక్. తెల్లారిపోతుంది, అందరికీ కాఫీ ఏర్పాటు చేయండి. అగ్గిపెట్టేలా ఇసిరేరా. ఇదిగా నాదస్వరం లేవయ్యా, ముహూర్తానికి ఇంకా గంట టైమే ఉంది. సంగీత, సంగీత, సంగీత. అంత బాగా ఎత్తి చూడన్నాయా? మానపం అంత ఎరికమయ్యా, ఎక్కడ లేరయ్యా. ఉన్నట్టుండి పిల్ల ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏమండి, పెళ్లి కొడుకు కూడా కనిపించట్లేదండి. పెద్దిరెడ్డి, భయపడకండి, ధైర్యంగా ఉండండి. రే నికోలస్, మన వాళ్ళందరూ వెళ్ళి వెతకండి ఎక్కడుందో ఏంటో. వెతకండి అయ్యా. అన్న, విజయ్ బాబు సంగీతం తీసుకుని ఊరు వెళ్ళిపోతున్నాడు. ఏట్రా వాగుతున్నావు? నేనేం ఊరికే వాడటం లేదు, దేవుడి సాక్షిగా చెప్తున్నాను. వాళ్ళిద్దరు చాలా రోజులు ప్రేమించుకుంటున్నారు. మీరు ఒప్పుకోరానే రైలెక్కి వెళ్ళిపోతున్నారు. అన్యాయం. పెద్దిరెడ్డి, ఆ రోజు మనం నరుక్కుంటున్నప్పుడు ఇక పైన ఎట్టా జరగటానికి ఈ లేదని మనందరినీ ఆపిన వాడు నా కొడుకు. ఈరోజు ఆడే ఆ తప్పు చేశాడు. ఇక మనం నరుక్కోవటంలో అర్థం లేదు. ఆణ్ణి నువ్వే నరుకో. లేదు, నరకాల్సింది నువ్వే, నా కూతురుతో సహా. ఏంటి, నరకడానికొచ్చారా? ఎవరిని? విజయ్ సంగీతని ఒకటి చేయాలనుకున్న నన్నా, తననా, లేక అతనితో వెళ్ళిపోవడానికి సిద్ధపడిన ఆమెనా? వెయిట్ 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 ఈమె విజయ్ని ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పు కాదయ్యా, వాళ్ళ మతం కాని వాడిని ప్రేమించిందే అదే తప్పు. అతనికి ఈమె నచ్చింది, ఈమెకి అతను నచ్చాడు. వీళ్ళిద్దరు మనసు ఒకటైనప్పుడు మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే మీరు ఎప్పుడు తెలివిగా ఆలోచిస్తారో తెలియడం లేదు. ఇదిగో చూడు, కులమతాలు తరతరాలుగా మా రక్తంలో జీర్ణించుకుపోయాయి.
కానీ దీన్ని మార్చడానికి మేము దేవుళ్ళం కాదయ్యా. మనుషులుగా ఉండండి. మామూలుగా శనివారం రాత్రి నా బోటు తీసుకునే విజయ్ సముద్రంలోకి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ ఇచ్చెళ్తాడు. కానీ ఈసారి అడ్వాన్స్ ఇవ్వకుండా ఈ లెటర్ ఇచ్చెళ్ళాడు. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నువ్వేమీ మాట్లాడొద్దు విజయ్. ఈ ఊరు కోసం నీ ప్రేమను త్యాగం చేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అని లెటర్ రాసావే, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నిన్ను సపోర్ట్ చేయడానికి మేము రాలేదు. ఇన్నేళ్ళు నీతో కలిసి ఉన్నామే, ఆ బంధం కోసమే వచ్చాంరా. ఇన్నేళ్లు నాతో పరిచయం చేసిన ప్రేమతో నేను తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసి కూడా నాతో వస్తున్నామని చెప్తున్నారే. 25 ఏళ్ళు పెరిగిన ఊరి మీద ఉన్న ప్రేమతో నేను తీసుకున్న నిర్ణయం ఎలా తప్పవుతుంది? ఆ అమ్మాయి నీకోసం రైల్వే స్టేషన్ వెయిట్ చేస్తూ ఉంది. తన మనసును గాయపరిచి వెళ్ళిపోవడం తప్పు కాదా? నువ్వు ఒకరి గురించి ఆలోచిస్తున్నావు, నేను ఊరి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. నాకు తెలుసు. ఇప్పుడు నేను సంగీతాన్ని తీసుకెళ్ళానంటే నెక్స్ట్ మినిట్ ఊళ్ళో వాళ్ళు నరుక్కుంటారు, ఆ తర్వాత కలుసుకుంటారు. కానీ నరుక్కోవడానికి కలుసుకోవడానికి మధ్యలో ఎన్ని ప్రాణాలు పోతాయో తెలుసా? రే, మీకు విషయం చెప్పనా? చిన్నప్పటి నుంచి నీ చెట్లకున్న పువ్వులు కోసిందే లేదు. పువ్వుకి నొప్పెడుతుంది అనుకునేవాడిని. పువ్వు కంటే సున్నితమైంది ప్రాణంరా. అలాంటి ప్రాణాల్ని పోగొట్టుకుని వాటి మధ్య నా ప్రేమను గెలుచుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే నీ దృష్టిలో ప్రేమ అంటే ఒక చొక్కా లాంటిది. ఇష్టమైతే వేసుకుంటావు, లేదంటే విడిచేస్తావు, అంతేనా? కాదు, రక్తం లాంటిది. ఒకరిని బతికించడానికి మనం రక్తం ఇస్తున్నాం కదా, అదే విధంగా మన ఊళ్ళో కళ్ళ ముందు ప్రాణాలు పోకూడదు అని నా ప్రేమనిచ్చాను. మూర్ఖుల్లో మాట్లాడుకో. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం 100కి కూడా తీసుకోడు. 100కి 100 మంది ఇస్తారు. ఈ రోజున యువకుల్లో అందరి మనసులో ప్రేమ ఉందిరా. కానీ అందరూ గెలవట్లేదు, ఎంతో మంది ఓడిపోతున్నారు. కానీ ఓడిపోయిన ఒక్కొక్క యువకుడు ఏదో ఒక మంచి విషయం కోసమే తన ప్రేమను త్యాగం చేస్తుంటాడు తెలుసా మావా? పెంచిన వాళ్ళ కోసం, కన్న వాళ్ళ కోసం, కుటుంబం కోసం, తోడబుట్టిన వాళ్ళ కోసం. నేను నా ఊరి కోసం. అంటే నీ ప్రేమను త్యాగం చేసి ఈ ఊరు వెళ్ళిపోతే ఈ ఊరు మారిపోద్ది కదా? తప్పకుండా. నాకా నమ్మకం ఉంది. కొట్టడం వల్ల, తిట్టడం వల్ల కులమత భేదాల్ని దూరం చేయలేం. కానీ ప్రేమ తలుచుకుంటే దూరం చేస్తుంది. ఎందుకంటే ప్రేమకి మాత్రమే తెలీదు జాతి, మతం, పేదవాళ్ళు, గొప్పోళ్ళు ఇవన్నీ. నాకు చిన్న కోరిక. నా తర్వాత మన ఊళ్ళో ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అక్కడ మనసు మాత్రమే ఉండాలి, కుల మతాలు ఉండకూడదు. ఇదే నేను ఊళ్ళో వాళ్ళకి లెటర్ రాసి వచ్చాను. నా ఈ కోరికని మన ఊళ్ళో వాళ్ళు అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే ఇప్పుడు వెళ్తున్నాను.
ఏం పెద్ద మనుషులయ్యా, ఈ నిర్ణయం ఏదో ఆ రోజే తీసుకుని ఉంటే ఈ రోజు విజయ్ ఊరు వదిలి వెళ్ళేవాడే కాదు కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.